శిరీష గురుదక్షిణ చెప్పు. కోపం తగ్గించుకుంటా. గురువు గారికి గురుదక్షిణగా కోపాన్ని తగ్గించుకునేది ఇచ్చేస్తాం. మా డాడీ మీద ఇది లోపము అన్న చూసుకోండి కదా, కోపం అనేది ఉంది అని తెలుసుకోండి. చెప్పు నందిని, నువ్వేమిస్తావు చెప్పు గురుదక్షిణ. రాజేశ్వరి చెప్పండి మనసులో అంటే నీవు చెప్పేది ఏమంటే బాగా చూసుకోండి. ఇక్కడ మీరు మీకు ఏది లేదు అనుకుంటే చాలా సంతోషం, మీరే బాబు ఉన్నట్లే భగవత్ స్వరూపం మిమ్మల్ని అట్లే చూస్తాను. మీకు తెలిసిన చెడు మీలో ఉండేది, మీకు తెలిసిండేది బాగా ఇక్కడ బాగా. అంటే మా గురుగారు చెప్పింది ఇది, గురుదక్షిణ కోసమే నేను ఇంత పాటుపడేది కూడా. ఎందుకంటే మీలో మార్పు రావాలన్న ఉద్దేశం, గురుగారి ఉద్దేశం కూడా అదే, అవధూతుల ఉద్దేశం కూడా ఈ కలియుగంలో మార్పు రావాలని పడుతూ ప్రతి మనిషిలో కూడా చెప్పారు కదా, మనిషి అని పెట్టి అన్నీ ఉంటాయి. రాక్షసు ఆ కాలంలో ద్వాపరయుగంలో ఒక గోడ అడ్డం, కౌరవులు పాండవులు, త్రేతాయుగంలో శ్రీలంక ఇండియా, బాగా శ్రీలంక, రాముడు రావణుడు. అట్లా ఈ కలియుగంలో అన్నీ ప్రతి మనిషిలో ఉంది, మంచి ఉంది, చెడు ఉంది. ఆ చెడుని ఎంత మీరు గురుదక్షిణ తీసుకుంటారో అంత సమాజం బాగుపడుతుంది అనే ఉద్దేశంతో గురువులు ఈ అవధూతులు ఇది పెట్టారు. ఈ కాలేజీలోనే ఉంది ఇది, యాభై కాలంలో లేదు. గురుదక్షిణ అంటే 100, 200, 300, 500 తీసుకొని వెళ్ళిపోవాలి, అది గురుదక్షిణ అనుకుంటారు. ఇప్పుడు అయ్యప్ప స్వామి దీక్ష చేశారు, గురుదక్షిణ ఏంటి అంటారు, ఎంత 200 ఇస్తాడు, 300 ఇస్తాడు. నేను ఎక్కడ కూడా నేను డబ్బు గురించి ఆలోచన చేయలేదు, దక్షిణ అడిగేది గురుదక్షిణ. మేము అడిగి గురుదక్షిణ ఇదే. దీనికే ఎంత కష్టమవుతుందో కూడా వస్తాము, మా ట్రైన్ ఉండి లేకపోతే అడ్జస్ట్మెంట్ చేసుకుంటాం, ఇంకేదో అక్కడ అరేంజ్మెంట్ చేస్తాం, వస్తాం. చూడండి నైట్ వెళ్ళాలి, పొద్దున్న 8 గంటలంతా ఊళ్ళో ఉంటారు గురువారం. ఇప్పుడు అంటే ఫోన్లోనే కూరగాయలు అవి ఇవి పెరుగు అని తెప్పించి అక్కడ పెట్టాయి అని చెప్పి వచ్చారు. రేపు పొద్దున పోయి డబ్బులు ఇవ్వాలి. అయితే ఏమిటికి గురుగారు చెప్పారు కాబట్టి ఈ గురుదక్షిణ కోసం వస్తాం. అప్పుడు ఏమవుతుంది, మీలో కూడా మార్పు వస్తే మీ జీవితాలు మీ కుటుంబాలు బాగుపడతాయి. అప్పుడు వచ్చే గురుదక్షిణ అదే మాకు వస్తుంది. అప్పుడు వచ్చేది సాయినాథుడు ఇచ్చేది అలా ఉంటుంది, సాయినాథుడు ఇస్తూ ఉంటాడు. సాయినాథుడు పరంగానే ఇవన్నీ చేస్తామని కూడా సాయినాథుడు దగ్గర చెప్పింది మీకు. అదే సాయినాథుడు చెప్పింది అడుగుతా ఉన్నా, ఆచి తూచి మాట్లాడాలి, అది చెప్తూ కూడా గురుదక్షిణ. అది అమ్మా మీరు ఏం పాటిస్తాను అని చెప్తే కూడా గురుదక్షిణే ఉండి సార్. గురుదక్షిణ మీలో ఇది చెడు అనిపిస్తే అని అంట, లేదు ఏదైనా పాటిస్తానంటే అది కూడా గురుదక్షిణ. ఇప్పుడు అర్థమైంది కృష్ణ. ఇప్పుడు చెప్పు నువ్వు మాట అదుపులో పెట్టుకొని మాట్లాడడం. ఈ సంతోషానికి ఏమో ఈ ఆనందానికి పారాయణ పెట్టేది. ఈ పారాయణ ఇట్లా పారాయణ ఎక్కడ లేదు, చూసుకోవడం మీరు కాదు. పారాయణ అంటే ఒక అధ్యాయం చదివితే, 2 అధ్యాయం చదివి, 3 అధ్యాయం చదివేసి గురువు గారు మాట ఇస్తాం. మనము ఏ మాట ఇచ్చినా బాబాకి ఇస్తాను మాట, ఏ మాట చెప్పినా బాబాకు మాట ఇస్తాను, ఆ మాట నిలబెట్టుకోవాలి ప్రతి మనిషి. మన గురువు గారు అడిగినాడు, గురువు గారు చెప్తాను మన చెప్పం కూరలో ఉప్పు తక్కువ వేస్తాను, ఈ పొద్దు నుంచి కరెక్ట్గా వేస్తాను. ఊర్లో ఉప్పు తక్కువ వేసేది మన ఆరోగ్యానికి. రక్తాలు ఉంటాయి రక్తాలు చూడండి, ఎన్ని రక్తాలు ఉంటాయి. వాళ్ళకి అవకాశం అంతే, మాకు ఇంకా బాగా చెప్తారు. మీ ఆరోగ్యాన్ని మంచిదానికే కూరలు ఉప్పు ఉప్పు లేదే అంటారు. చెప్పమ్మా రాజేశ్వరి. నాకు కొంచెం ఓపిక తక్కువ స్వామి, టక్కన కోపం వచ్చేస్తుంది. ఆ ఓపిక తెచ్చుకొని దాన్ని ఏమి ఎట్లా చూసి నేను కోపం తెచ్చుకోకుండా తగ్గించుకున్నాను.
వచ్చేది చేసేది కృష్ణనేనా? చెల్లి చెప్పలేదు ఇంకా ఏది ఎవరి మీద కోపం వస్తుందో అది వాళ్ళ మీదే వస్తుంది. ఆయన మీదే వస్తుంది స్వామి. ఎవరి మీద నేను కోప్పడినాను? సమీర్ నేను బయట ఎవరిని కోప్పడను స్వామి. అదే అది. ఆయనతోనే గొడవ పడతాను. దాన్ని నేను తగ్గించుకున్నాను. తెలుసుకునే కదా చెప్తా ఉండేది. నువ్వు తెలుసు. ఇప్పుడు నేనేం 10 ఏళ్ళ నుంచి స్టడీ చేయాలి, జయరాం పోతే స్టడీ చేయాలి. నేను అది చూసే కదా కృష్ణపై వస్తుందా లేదా? వస్తుంది స్వామి. మీరు కూడా చెక్ చేసుకుంటుంది గురుగారు ఎట్లా చెప్తారు వస్తుంది. ఏం చేయాలా ఆయన కోపడితే నేనేమి కాదు, అనుకున్నాను. ముందు కోపం తెప్పించకుండా ఉండాలి. అది కోపం తగ్గించుకుంటూ ఉండాలి. నేనైతే ఎవరేం తిట్టినా ఓపిక భరిస్తాను. ఎవరు తిట్టవచ్చు, ఎవరికి ఎంత అనుకోకుండానే గురుగారు చేసేది. ఎట్లా ఎవరేం తిట్టినా అడిగి 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 అడుగుతా ఉంటాను. స్వామి మా అక్క ఎవరేమి నేను చేసే పనులన్నీ బాధ్యతగా చేస్తానో లేదో నాకు తెలియదు. అబద్ధాలు చెప్తాను, అది మనిషి కాబట్టి వచ్చేస్తుంది. ఎన్నో పనులు చెడు మంచి అని నాలో ఉంది. కానీ ఒకటి, నా వల్ల ఏ మనిషి అన్యాయం అయిపోవడమో లేకపోతే బాధపడి నష్టపడమో జరగదు. అది మాత్రం చూసుకుంటాను. ఎక్సలెంట్ ఎక్సలెంట్ వచ్చిన సార్థకమైన అదొక్కటి మాత్రం చూసుకుంటా. నా వల్ల ఒకరి జీవితం నాశనం అవ్వకుండా, అన్యాయం అవ్వకుండా, నా వల్ల ఏడవకుండా చూసుకుంటా. కొడమ్మ కొట్టండి. ఏం బాగుంది చూడు. అది ఇంకెవరు? ఆల్రెడీ ఆవేశం వస్తాను స్వామి. ముందు ఆల్రెడీ ఆవేశం వస్తానండి. మీ దగ్గర 2-3 క్లాసులు విన్నాక 50% తగ్గిపోయింది. ఆ ఉండేది కూడా తగ్గించుకున్నారు. అంటే ఆవేశంగా మాట్లాడేది, మళ్ళీ బాధపడ్డము. అదే ఎందుకు మాట్లాడినా అది తగ్గించుకున్నాను. పునః క్లాప్స్. ఆవేశం తగ్గించుకుంటాను, ఆవేశం పడును. ఎవరిపైన? ఎవరిపైన ఎక్కువ ఎక్కువగా 100కి 90 పాలు ఆవేశం భార్య భర్తనే ఉంటుంది. అది ఆపైపోయింది. అది ఆపైపోయింది. అది టైం పెట్టినారు అంటే ఛార్జింగ్ చెక్ చేసినాం ఆల్రెడీ కంటిన్యూ. సరిగా ఉంది. సరే ఆగింది, ఆపోయిందా? అదే మరి ఛార్జింగ్ పెట్టేయండి. అట్లా పెట్టాను, ఛార్జింగ్ కంటిన్యూషన్ ఉంది. తీసేసినారా మురళి? ఛార్జింగ్ ఉందా? మైక్ ఆఫ్లో ఉందా? లేదు, ఆఫ్లో ఉందా? లేదు, అందులో ఉంది. అమ్మా అది కంటిన్యూగా ఛార్జ్ పెట్టేది కాదా? గురుదక్షిణ అడుగుతా ఉన్నామమ్మా. అక్క చెల్లి మాత్రం ఆలోచించుకొని చెప్పండి. చెప్పింది చెప్పు. గురుదక్షిణ అడుగుతా ఉన్నా. చెప్పింది చెప్పు. ఎవరికి మాట్లాడిందే 10 మందికి ఉంటుంది కోపం. కోపం లేదు అందరికి. ఏమి మాట్లాడలేదు, రేపు సమాధి కట్టుకో ఆ పని ఉంటుందంటే నేనే చెప్పాను. ఈ 10 ఏం లేదు, స్టార్ట్ అయిందంటే అయిపోయింది. ఇదే అరగంట 5-6 పేజీలు ఉంది. దానికి మీరు గురుదక్షిణ అయిపోతే మేము కూడా హ్యాపీగా వెళ్ళిపోవాలి. సమాధి కట్టు వెళ్ళిపోయి హ్యాపీగా వెళ్ళిపోతాం. నేను అదే రేట్స్లో ఉంటాను, మేము వెళ్ళిపోయాను. నా వల్ల తెలుసో తెలియక ఎవరైనా బాధపడితే ఇంక నుంచి అలా బాధపడతాను. నా వల్ల ఎవరైనా తెలుసో తెలియక బాధపడితే ఇక పైన ఎవరిని బాధ పెట్టను. అది వాళ్ళకి తెలియకపోతే ఎవరిని బాధ పెట్టాను నేను ఎవరిని బాధ పెట్టను. తెలుసో తెలియకో జరిగితే జరుగుతుంది. మాయం చేద్దాం మాట్లాడతాం. మేమరికే బాధ పెట్టాలని మాట్లాడు. అది కదమ్మా, అది క్లియర్. క్లియర్గా ఉంటుంది వ్యవహారం. ఏమంటే క్లియర్గా ఉంటుంది. ఇంపార్టెంట్ మురళి సార్. సార్ ఇక్కడే ఫస్ట్ మణి మణి నీ ద్వారా వేస్తే ఆయన అతిగా ఏం ఆశపడలేదు సార్. కొంచెం ఆశను తగ్గించుకుంటాను, అతిగా ఆశపడతాను, ఆ ఆశను వదులుకుంటాను కొంచెం. ఆవేశం కాదు స్వామి, ఆశ. ఆశ. ఆశ
ఆసనం ఉంటుంది. దాన్ని తగ్గించుకుంటా దాన్ని తగ్గించుకుంటా ఏం చెప్పాలి చేసేది అది ఇంకా కొన్ని రోజులు పడుతుంది, ఇచ్చేది ఆల్రెడీ పక్కన అప్పుడు ఇచ్చిన అదే గొప్ప. అది ఇచ్చేస్తే ఆ టైం పడుతుంది. లేదు సార్ ఆల్రెడీ ఇచ్చేసాను అది 15 రోజులకి. దాన్ని సిగ్గుపడాల్సిన అవసరం లేదు. మా జీవితం మాది, మీ జీవితం మీది. దాంట్లో అనుమానం పడదు. ఏమైంటే ఎక్కువ నీవు నీ కొడుకు నీ భార్య మీరు సుఖంగా ఉంది. మేము కష్టపడతాం దానికోసం, మా కోసం కాదు, మా కోసం ఇవ్వదు. స్వామి కోసం కుటుంబానికి అందుకే దానికి ఇక్కడ చెప్పుకున్నాను. కుటుంబం బాగుపడాలి, సమాజం బాగుపడాలి. అది మా ఉద్దేశం. ఏమి ఆశ అతిగా ఆశపడేది వదిలేస్తాను. ఓకే, అది జనవరి 1 నుంచి వచ్చే జనవరి 1 వరకు అది కూడా వదిలేస్తారు స్వామి. ఏం స్వామి? ఒక సంవత్సరం 1 ఇయర్ టెస్ట్, నాకు కెపాసిటీ ఉందా లేదా 1 ఇయర్ వదిలేస్తాడు. చెప్పు గురుగారు, ఆయన చెప్పింది మీరు చెప్పింది అర్థమవుతుంది నాకే. నేను కూడా ఎట్లా ఉన్నాను, నా పరిస్థితి అంటే నేను బాబాకి నేను కాంట్రాక్ట్ పని చేసేటప్పుడు, నేను పాటిస్తున్నప్పుడు బాబా 17 సంవత్సరాలు బాబా దగ్గరికి వచ్చి, అంతకుముందు నేను స్మోకింగ్ చేస్తాను, డ్రింకింగ్ చేస్తాను. డ్రింక్ పొద్దున 11 గంటలకు 10 గంటలకు స్టార్ట్ చేస్తాను. అందుకు పోయి తిరిగి అట్టు చేస్తా అంటే ఆ బాబా నన్ను పిలిపించుకున్నాడు, అంత మొదలుపెట్టాడు. ఏం లేదు, ఎట్లా ఉన్నా అందరూ కూడా ఆశ రోడ్లో వచ్చేసాడు, అందరూ భయపడతాడు. వాడి ఇంటికి వెళ్ళిపోతాడు, తిడతాడు, కొడతాడు. వాడు తాగినప్పుడు వాడు ఏం చేద్దాం వాడికి తెలియదు. ఇంకా దగ్గరికి వచ్చాడు. ఇప్పుడు కూడా ఉంది. ఇప్పుడు శివరాత్రికి 40 రోజులు వెనుక అక్కడ శివమాల 100-150 మంది వేసుకుంటారు. నిన్న మాట్లాడుతాను, నేను మాట్లాడుతున్నాను. శివరాత్రికి 40 రోజులు వెనుక శివమాల వేస్తారు. ఆ శివరాత్రి రోజు కారణంలో శ్రీశైలం వెళ్తారు. ఆ స్వామి వచ్చాడు మన దగ్గరికి. 150 మందిలో వాడు ఉన్నాడు, సర్పంచ్ పేరుగా. వచ్చింది మాల వేయండి. లేదయ్యా, మా కాలేజీ డిఫరెన్సు చాలా డిఫరెంట్ కాలేజీ మాది, మాకు గురుదక్షిణ ఇస్తాను, ఎంత ఇవ్వాలి చెప్పండి. అది కాదయ్యా, ఎంత ఇవ్వాలంటే 500 1000 కాదు, నీ డబ్బులు నాకు అవసరం లేదు. అతను డబ్బులు అనుకున్నాడు. అనుకున్నాడు సర్పంచ్. ఏదన్నా నీకు తెలిసింది ఏదో ఉంటే మనకి గురుదక్షిణ ఇచ్చేయాలి. లేదు గురుగారు, మేము రాజకీయంలో ఉంటాము, అట్లంతా ఇలేము అన్నాడు. నీ ఇష్టము, ఇల్లంటే ఎవరో బ్రాహ్మణ పట్టుకో వేసుకోండి, 100 200 ఇస్తే వేస్తారు, ఉపమాసుకుని. లేదు అందరూ చెప్పారు, మీరే వేసుకోండి. ఊరంతా చెప్పారంట, రామూర్తి గారు అందరూ వేసుకోవాలి. నా కాలేజీ నా రూల్ ఇది, నీ ఇష్టము. గంట బతికినాడంట స్వామి. నేను గురుదక్షిణ ఏదైనా నీ ఇష్టం అని. ఏమనిపించిందో ఏమో మానేస్తానన్నాడు. ఊరే వచ్చేసింది. గురుగారు అంటేనేముంది, టీడీపీ సర్పంచ్ వచ్చింది. గురుగారు మానేశారు. ఈ పనితో ఇది చేస్తాను, ఇదమ్మా టెంకాయ కలశము ఈ పని మానికే ఇస్తా. వాడు కలశం ఎత్తుకొని ఓం నమః శివాయ పాడుతూ ఉంటే వణుకుతారు అందరూ కూడా, అంత షేకింగ్ వస్తుంది. పండుగ చుట్టూ తిరుగుతారు తిప్పాయి పండుగ. అట్లా ఈ పట్టు చేంజ్ అయింది. ఊరే తిప్పాయి పండుగ లోపలికి పోతే 3 గంటలు అవుతుంది బయటకు వచ్చేది. ప్రతి ఊరు తెలుసు. అంటే అంత మారింటారు. తిప్పాయి పాడేమో, మార్కాపురం రాండి మీరు, మార్కాపురం తెలుసు కదా వీళ్ళు కూడా, మార్కాపురం వచ్చినాడు. అట్లా ఈ పారాయణ ఉద్దేశమే అది, గారి ఉద్దేశం కాదు. పారాయణ మధ్యలో చెప్పేది అవన్నీ గారే బాబా చెప్పిందే. బాబా చెప్పింటేనే స్టార్ట్ చేశాను పారాయణ. ఇప్పుడు 173 కూడా అదే సార్. ఇప్పుడు కుసా బ్యాగ్ చెప్పాడు కదా 108 అది చూసాను సార్. అది రాసిన పేపర్ కూడా 1 2 రాసాం కదా, 108 చదివాను. ఆ 108 పేపర్ తీసుకుపోయి దున్నే వేసారు చూసాను సార్. ఆయన ఏపిస్తలేదు, దున్నే జైల్లో పెట్టుకుంటున్నాడు. గుడికి పోతే మర్చిపోతాను నేను. కడాకి మన స్వామి, మన రాఘవ స్వామి కురుపురం పోతాం సార్ అన్నాడు. చూడండి కురుపురం పోతాం అన్నాడు. సరే వస్తాం సార్ అండి. సరే వాళ్ళ ఫ్యామిలీ, నేను వాళ్ళని ఎప్పుడో అక్కడ పోయేసి లైట్ ఆన్ చేసి పొద్దున బోట్లో పోయేసి 5:30కి ముఖ దర్శనం. ఆ రోజు చూడండి, ఆయన సంకల్పం 5:30కి నాకు ముఖ దర్శనం అయ్యి అభిషేకం అయినాక వస్తామంటే
ఆ నీళ్ళు వదిలినాడు. అంతవరకు నేను ఈ చదివి చదువుతాను మళ్ళీ చదువుతాను, కానీ అది వదిలేది ఆయన ఐక్యమైపోవాలని. ఆ 108 సార్లు భక్తిగా నేను చేశాను కాబట్టి ఆయన ఐక్యం మళ్ళీ నీళ్ళు వదిలేదు సార్. అంతవరకు ఆయన విఠల్ బాబా అని అక్కడ శ్రీపాద అవుతుంది తపస్సు చేసిన ప్లేస్ అది. చాలా మంచి ప్లేస్ కూర్చోండి. దాని కాబట్టి దత్తాత్రేయానికి మంచి ప్లేస్. ఆమె కొడండి క్లాస్ మణికి ఆశ వదిలినాడు, అదే చాలు. సరే ఈ సంవత్సరం చాలు. స్టెప్ పోయింది కదా, నెక్స్ట్ సెకండ్ స్టెప్ అది మళ్ళీ లేకుండా పోతుంది. చెప్తా ఉంది ఇక్కడ ఏ విషయంలో అయినా సరే ఓపికగా ఉండటం అలవాటు చేసుకుంటాను. లేదు ఇప్పుడు కొడండి క్లాస్ మురళీ సార్ మురళీ సార్, మీ ఇంట్లో చేసినప్పుడు ఇయ్యాల, మణి వాళ్ళ ఇంట్లో చేసినప్పుడు ఇయ్యాల, కృష్ణ ఇంట్లో చేసినప్పుడు ఇయ్యాల. ఏమన్నా మా మనసు తెలిసి తెలియకుండా అహంకారం ఏమైనా ఉంటే దాన్ని వదులుకుంటాను సార్. మాకు తెలిసి అహంకారం ఉందా లేదా నీకు తెలుసు. తెలిసి అహంకారం ఏమైనా ఉంటే ఎవరికైనా అనిపిస్తాడు మళ్ళీ అహంకారం ఉంది అని అనిపిస్తే దాన్ని మేము పోగొట్టు చెప్తారా? మాలో ఉండే అహంకారం సార్ వదులుకుంటాం. అదే మెయిన్ నాలో ఉంది, నేను వదులుకుంటాను. నాలో ఉండే అహంకారాన్ని ఎంత సంపద అనుకుంటావు కాదు చెప్పండి. మోక్షి ఏం చెప్తావు? మోక్షిత్ నువ్వేం వదులుతావు చెప్పాను. హనీని కొట్టేదా బాబా బాబు మోక్షి చూడు బాబు. పిల్లోళ్ళలో కూడా ఎంత మార్పు వస్తుంది అనేది మీరు ఆలోచించండి. స్వామి హనీని కొట్టేది ఆపుతాడు, అక్కతో కొట్టించుకునేది ఆపుతాడు. అది అంటే ముఖ్యము మైనస్ గుర్తించినాడు, అది మెయిన్ ఏ తప్పును ఇది చెడు అనిపించింది కదా, అనిపించింది నేను అనిల్ కొడతా ఉంటే చెడు అనిపించింది, అదే చాలు. ఏయ్, దాంతో పాటు బాగా చదువుకుంటానని చెప్పు స్వామికి. దాంతో పాటు బాగా చదువు. అమ్మ సెపరేట్ ముందే పోయి స్నానం చేస్తావు. అది పెద్ద విషయం కాదు. అదంతా డైలీ లేదు సమయం. మీరు ఉండాలి అంతే, తెల్లారి మీరు ఉండాలని చెప్తారని మామూలు ఆడు సదా చెప్తాను. ఉండాలని ఆశ. హనీ అంటే స్వామి నేను చెప్పాలా అంటాను. చెప్పరా పాపా చెప్పరా అని చెప్పరా అని నీకేం తెస్తే అది చెప్పు. బాగా చదువుకుంటానంటే ఆయన ఏదో చెప్పు కానీ ముందు సార్ ముందు సార్ దేవుడు ఇచ్చినందులో నలుగురు సహాయపడుతూ నేను నాదైన అహంకారం వదిలేస్తాను. నలుగురు సహాయపడుతూ దాన్ని దీపారాధన గురించి చెప్పాను కదా. దీపారాధన అంటే ఇక్కడ ఉండే జ్యోతి అంటే ఆత్మజ్యోతి వెళ్ళింది అని పెట్టాడు మురళి. ఆత్మ పనిచేసి ఆత్మజ్యోతి అది అని అని చెప్పి వెళ్తాం. పాటలు చెప్పాలి అని చెప్పినా అని చెప్పరా. ఫ్రీగా కూర్చోండి, కొంచెం బాగా ఫ్రీగా. ఎవరు వచ్చో లేదు అంతే సార్, కొంచెం ఫ్రీగా కూర్చోండి అందరూ. ఎవరు నాకు గుర్దర్శన ఇచ్చేవారు లేకుంటే నేను తిరిగా వస్తాను మీ ఇంటి దగ్గర. ఇప్పుడు ధర్మకర్మలో ఇచ్చేసారు, ఏమి పారాయణ స్టార్ట్ చేశారు, వాళ్ళకి ఇప్పుడు అందరూ ఇచ్చారు అని చెప్తే అయిపోయింది. ఆ పిల్లలు మాత్రం పంపించండి. ఎవరుంటే కూపెట్టండి, ఎక్కడ ఇది సౌండ్ కాకుండా మీరు ఒక ధ్యానంలో వింటారంటే నంబర్ చూడండి. ఇక్కడ ఇప్పుడు ఆత్మానుభూతి ఏంటాము సరే అదే 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 ఒక నిమిషం ఇది ఇచ్చిన బట్టి వచ్చేది. నేను ఇప్పుడు ఈ ఆత్మానుభూతి అనేది అవుతుంది, అది ధ్యానంలో కూర్చున్నారు. ఈ
అదే ఇస్తాను, ఇది సెటిల్మెంట్ ఇస్తాను. ఇది అదైపోయింది కదా, ఇది అయిపోయింది సెటిల్మెంట్. ఇవాళ ఇప్పుడు వైజాగ్ రమణానంద స్వామి రాసిన పుస్తకం ఆత్మదర్శన అనుభూతి అని. లాస్ట్లో ఏం చెప్తారు స్వామి, ఇప్పుడు ఆత్మదర్శన అనుభూతి అవుతుంది అమ్మా అని పోతే ఇక్కడ ఉండాలి. ఎవరు ఎక్కడ పోకూడదు? ఇక్కడ అన్నట్టే అక్కడ ఉన్నవాడు దర్శనం రమ్మను. అందరినీ అంటారు అందులో వాళ్ళు గలట్ చేసే వాళ్ళు ఉంటే బయట ఉంది. సాధకులారా, స్థితి సాయి బంధువులారా, లక్ష పూజలు కోటి జపాలు చేస్తే ఏ ఫలం కలుగుతుందో, శతకోటి స్తోత్రాలు శాస్త్రకోటి జపాలు చేస్తే ఏ ఫలం కలుగుతుందో, అనంత కోటి ధ్యానాలు చేస్తే ఏ ఫలం కలుగుతుందో, అట్టి ఫలాలని కేవలం నీవు ఒక్కసారి ఆత్మదృష్టి కలిగారు. ఆత్మదృష్టి కలుగుతాయి అంటే ఆత్మ సాక్షాత్కారం, ఆత్మ అనుభూతి, ఆత్మదృష్టి. ఇప్పుడు మీరు ఆ స్థితికి వెళ్ళిపోతారు. ఒక 10 నిమిషాలు 4 వేదాలను 1000 శాస్త్రాలను అధ్యయనం చేస్తే ఏ ఫలం కలుగుతుందో, 1,00,000 పారాయణాలు చేస్తే ఏ ఫలం కలుగుతుందో, కోటి యజ్ఞాలను శతకోటి వృత్తాలు చేస్తే ఏ ఫలం కలుగుతుందో, అటు ఫలాలను కేవలం నువ్వు ఒక్కసారి ఆత్మదృష్టి కలుగుతాయి. సప్త సాగరాల్లో సమస్త నదుల్లో స్నానం ఆచరిస్తే ఏ ఫలం కలుగుతుందో, 12 జ్యోతిర్లింగాలను అష్టదశ శక్తిపీఠాలను చూస్తే ఏ ఫలం కలుగుతుందో, సర్వ మహాత్మను సేవిస్తే ఏ ఫలం కలుగుతుందో, అట్టి ఫలాలను కేవలం నువ్వు ఒక్కసారి ఆత్మదృష్టి కలుగుతావు. 33 కోట్ల దేవతల దర్శిస్తే ఏ ఫలం కలుగుతుందో, త్రిమూర్తుల దర్శిస్తే ఏ ఫలం కలుగుతుందో, ఆది పరాశక్తి దర్శిస్తే ఏ ఫలం కలుగుతుందో, ఆ ఫలాన్ని కేవలం నువ్వు ఒక్కసారి ఆత్మదృష్టి కలుగుతావు. కాబట్టి ఆత్మ సాక్షాత్కారం పొందిన మహాత్ముడు పొందే అపార పుణ్యాన్ని, దైవాన్ని, శ్రేయస్సుని, లాభాన్ని ఆ బ్రహ్మదేవుడు కూడా సరిగా వర్ణించలేడు. అందుకే సాక్షాత్ పరమశివుడు ఆత్మదర్శనం పొందిన మహాత్ముడికి వందనాన్ని ఆచరించి అలాంటి ఇళ్ళను కూడా ఆత్మదర్శనం చేసుకున్నాడు. దానికి ఎవరికి పడుకున్న తింటే అంటే భిక్ష చేస్తే కూడా వాళ్ళకి గుళ్ళు కట్టాము, అభిషేకాలు చేస్తూ ఉన్నాము, పూజలు చేస్తూ ఉన్నాము. అట్లా పొందిన మహాత్మునికి వందనాన్ని ఆచరించి ఆత్మసేవని అపూర్ణ కలిగారు. కాబట్టి సాధక నీవు ఎవరి శిష్యుడైనా, నీవు ఏ సంప్రదాయమైనా నీవు సాధించవలసిన ఆత్మదర్శన అనుభూతియే. అప్పుడే నీ జీవితానేమో, నీ తల్లిదండ్రుల జీవితానేమో, నీ వంశంతోనేమో, నీ దేశం. ఇప్పుడు మీరు ఏమి ఇంట్రడక్షన్ చెప్తే నేను సమాధానం చెప్తానికి వెళ్ళిపోతాను. ఈ పొద్దు బాబా సమాధి చెందింది. సరేనా? మనము పొలంలో మన జయరామన్నోళ్ళు ఇంట్లో బాబా గురించి కొన్ని విషయాలు తెలుసుకున్నాం. ఖచ్చితంగా బాబా విషయాలు ఏవైనా కూడా కానీ మన లోతుల్లో నిలిచిపోయే విధంగా ఉంటుంది. రామమూర్తి గురువు గారి అనుగ్రహం, వారు గురువు గారి సంకల్పం. పారాయణం అనేది కథ ఒకటే తెలుసుకోవడం కాదు, కథతో పాటు కథలో ఉన్న ఆంతర్యాన్ని తెలుసుకోవడం. అందులో మన గురువుగారు రామమూర్తి గురువు గారు వినూత్నమైనటువంటి పద్ధతిలో పారాయణం చేయడం. బుక్ తీసుకొని గంటలు గంటలు చదువుకొని కూర్చుంటే ఎవరికైనా బోర్ కొడుతుంది. పారాయణ చేసే సమయంలో 1 నిమిషము లేదా 2 నిమిషాలు వింటాము, తర్వాత మన మనసు ఎక్కడ అయిపోతుంది. కానీ రామమూర్తి గురువు గారి పారాయణంలో 1 నిమిషం కూడా బయటపోదు మన మనసు. కాబట్టి దయచేసి అందరూ సెల్ ఫోన్స్ ఏమన్నా ఆన్లో ఉంటే స్విచ్ ఆఫ్ చేసేయండి, పెట్టేసేయండి. ఒక 10-15 నిమిషాలు అంతే, 15-20 ఏరోప్లేన్ మోడ్లో పెట్టేసేయండి. మీకే అనుభూతి బాగా. ఎందుకంటే ఎవరైనా భగవంతుడైనా కూడా పెట్టేశారు. ఆంతర్యము చూడండి, భగవంతుడు ఎప్పుడు శక్తి స్వరూపుడే. శక్తి స్వరూపంగా ఉన్నప్పుడు ఏ విధమైనటువంటి అనుభవం కలగదు శక్తి స్వరూపంలో. అందుకే పురాణంలో చెప్తారు, మనిషిని చూసి భగవంతుడు కూడా ఈర్ష్యపడతాడంట. ఎందుకంటే మనిషి శరీరం తీసుకున్న తర్వాత
ఈ శరీరంతో తాను అనుభవించే ఆనందాన్ని చూసి దేవుడు కూడా ఈర్ష్యపడతాడంట. అంటే సుఖాన్ని కానీ సంతోషాన్ని కానీ బాధను కానీ అనుభవించాలంటే శరీరం కావాలి. అట్లనే భగవంతుని లీల ఎట్లుంటుందంటే మనకు జ్ఞానాన్ని అందించే దానికోసము ఒక్కొక్క అవతారంగా జన్మిస్తూనే ఉంటారు. ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క అవతారంగా జన్మిస్తూనే ఉంటారు. మన భారతదేశంలో మన అదృష్టం ఏమంటే ప్రతి దేవాలయంలో ప్రతి మందిరంలో ఒక యోగి యొక్క ఆత్మ ఉంటుంది. అక్కడ ఖచ్చితంగా ఎవరో ఒకరు జన్మ తీసుకొని లేకపోతే రాజు రూపంలో వచ్చో అక్కడ ఒక ఆలయం ప్రతిష్ట జరుగుతుంది. కాబట్టి ఎన్ని గుళ్ళు ఉన్నా కూడా మనకు నష్టం లేదు. ఎందుకంటే ప్రతి గుడి దగ్గర కూడా ఒక యోగిని యొక్క ఆత్మ ఉంటుంది, అతని యొక్క శక్తి కూడా అక్కడ ఉంటుంది. అట్లనే సిద్ధ పురుషుల్లో బాబా అవతారం, ఎంతో మంది సిద్ధ పురుషులు అవతరించిన బాబా అవతారం కథ వేరు. ఎందుకంటే ఆయన శ్రీగ్రామానికి వచ్చిన తర్వాత ఒక్కసారో 2 సార్లు తప్ప ఎప్పటికీ బయటకు పోలేదు. శ్రీగ్రామాన్ని వదిలి ఒక శ్రీగ్రామంలో కూర్చొనే ప్రపంచం మొత్తం తెలిసి చెప్పేవాడు. ఎంతో మందికి తన అవతారం తీసుకొని షిరిడీకి వచ్చిన తర్వాత ఒక్కొక్కరికి ఉన్న రోగాలను, ప్రతి మనిషికి రకరకాల రోగాలు ఉంటే వాటన్నింటినీ నయం చేస్తూ ఉన్నాడు. ఈ సంఖ్య ఎక్కువైపోతే దురుని సృష్టించి ఊది ప్రసాదంగా వైద్యం చేసేవాడు. ఎప్పుడు స్వామి చెప్పినట్లు భిక్ష తీసుకొని తన జీవితాన్ని గడుపుతూ ఉండేవాడు. ఎక్కడ ఏదో కొన్ని కోట్లు కావాలంటే బాబాకు వచ్చి పడిపోయింటాయి. ఎక్కడ కానీ ధనాన్ని ఆశించలేదు. ఎవరైనా సరే, భగవంతుడైనా సరే, మనిషి యొక్క శరీరాన్ని తీసుకున్న తర్వాత శరీరాన్ని ఏదో ఒక టైంలో వదిలేసింది. బాబా కూడా అంతే. నేను చాలాసార్లు చెప్తా ఉంటాను, ఆటో కట్ ఆఫ్ పెట్టాడు, ఆటో కట్ ఆఫ్ పెట్టాడు. భగవంతుడైనా ఛార్జింగ్లో పెడతాను చూడండి. ఒకసారి స్విచ్ ఆఫ్. హలో. భగవంతుడైన చివరికి శరీరాన్ని ధరించిన తర్వాత శరీరాన్ని వదిలేసిందే. మరణము భగవంతునికైనా తప్పదు. అక్కడ ఛార్జింగ్ ఇస్తాను చూడండి. గుర్తించుకోండి, భగవంతునికైనా మానుష శరీరం ధరిస్తే మరణం తప్పదు. అలాంటి సంఘటన బాబా కూడా జరిగింది. ఆ సంఘటన మనమంతా ఎలా ఆస్వాదించాలి అంటే, ఇప్పుడు మనందరం కలిసి షిరిడీలో బాబా ఎక్కడైతే శరీరాన్ని త్యాగం చేశారో ఆ ప్లేస్లో ఉన్నామనుకోండి. అందరూ కళ్ళు మూసుకోండి. కళ్ళు ఎటువంటి పరిస్థితుల్లోనా స్వామి పారాయణ గంటం పూర్తయినంత వరకు తెరవకూడదు. మీ మనసులో బాబానే ఉండాలి. అందరూ కళ్ళు మూసుకోండి. నేను చెప్పిస్తాను. 5 మట్టికి మొదలు స్టార్ట్ చేసి 5 మట్టికి ఆ ఘట్టం వచ్చేటప్పుడు ఒక ప్రమాణం చేయాలి. చూడండి, ఇది 173వ పారాయణంలో
7వ రోజు అంటే సప్తాహము అంటాం. సప్తాహం అంటే ఏమి? 7 రోజులు. 8వ రోజు లేదు. నేను వేద పండితుడు, నాకు 8వ రోజు అంటే లేదు. దానికి గురువారం నుంచి బుధవారం 7 రోజులు సప్తాహము అంటాం. సప్తాహ పారాయణంతోనే ఫలితం వస్తుంది. సప్తాహ పారాయణంతోనే మీకు ఇది అంటే ఫలితం దొరుకుతుంది. లేకపోతే లేదు. ఒక రోజు పారాయణ కూడా లేదు అని అంటారు. తండ్రి సాయినాథ పంచప్రాణం 5 దీపాలకు చేసి నీకు ఆర్పిస్తున్నాను. నిరాకార నిర్గుణ సుఖమైన సాయి అనే సాక్షాత్తులను పొందా. ఈ బ్రహ్మాండంతటిని ఆవరించి ఉన్నావు. సాయి మాతగా మమ్మల్ని సర్వదా అనుక్షయం కాపాడుతున్నావు తండ్రి. సత్వ రజోతమవునందే మాయ ఎలా పుట్టిందో నేను ఒకటికే తెలుసు. సప్త సంవత్సరాలు మీరు ప్రకారం ఎలా చేసుకున్నారు? ఆ విధంగా ఆడుతా మీరు చేసుకున్నారు. ఈశ్వర జన్మకు ఏ విధంగా గోచరిస్తారు? తుకారం నేను పొరపాటు కూడా కీర్తించాను. నీ లీలను, నీ కథలను నిత్యము పారాయణ చేయ అదృష్టమును నాకు కల్పించినవు తండ్రి. నా జన్మ ధన్యమైంది. సర్వకాల సర్వోత్తమందు నీ కృపాకటం నాపై ప్రసర్ప చేయు తండ్రి అంట. ఇప్పుడు ఇక్కడ ఎవరెవరు ఉండారో వాళ్ళందరూ కూడా ఆ రోజు అంటే సాయినాథుడు సమాధి చెందిన రోజు ఉండాలేమో అక్కడ. ఇక్కడ కూడా వాళ్ళందరూ కూడా ఉంటారు. అంటే రాధాకృష్ణ అమ్మాయి అప్పుడు బాబా దగ్గర ఉండాలి. చూడు ఎవరు వస్తూ ఉంటారు ధనుషుడు. అంటే చక్రనారాయణ అనేవాళ్ళు పోలీస్ ఆఫీసరు వాళ్ళ నిఘా వేశారు. స్వామి దగ్గర ఎక్కువ డబ్బులు వస్తూ ఉంది, ఏం చేస్తూ ఉంటారు చూడని చక్రనారాయణని నిఘా వేశారు. పోతే వాళ్ళు చూసి ప్రతిరోజు కూడా బాబాకి ఏం డబ్బులు వస్తుందో అది సాయంత్రం ఖాళీ అవుతా ఉంది. సాయంత్రం ఇప్పటికి దానికోసం ఏం చేశారు? చక్రనారాయణ భక్తులు అయిపోయాడు. చక్రనారాయణ రహదారు గోల్దారుగా ప్రభుత్వం నియమించబడ్డాడు. బాగా తెలుగు బాబాను దర్శించిన తర్వాత సాయి ఆదాయం వగేర మీద నిఘా కోసం ఈయన షిరిడి ఎక్కువగా దర్శించేవాడు. అప్పటి ప్రభుత్వం ఆయనను బాబా మీద నిఘా కోసమే పొందింది. లాస్ట్కి వాడు భక్తుడయ్యాడు. అంటే ఆ రోజు అబ్దుల్లా వీరిని నాకాకి అంటా ఉంటారు. స్వామి అబ్దుల్లా ఉన్నాడు అక్కడ. బయాజీ అప్పాజీ పాటిల్ వీడు షిరిడి నివాసి. చిన్నతనం నుండి ద్వారకానికి వెళ్ళేవాడు. బాబా అంటే ఇతనికి బాల్యం నుండి చాలా ఇష్టము. బాబా ప్రతిరోజు బుక్ చేసేసేటప్పుడు ఇతరులు కూడా ఒకటి. దక్షిణగా స్వీకరించిన ధనంలో రోజు 4 రూపాయలు సాయి ఇతనికి ఇచ్చేవారు. లక్ష్మీబాయి సిందే మీకు తెలిసిందే. లక్ష్మీబాయి సిందే ఎవరు 9 నాణ్యాలు ఇచ్చి ఆ 9 నాణ్యాలు ఈపది కూడా శ్రేణిగా ఉంది. ఆ చెక్క బలం మీద ఫ్రేమ్ కట్టించి పెట్టాను. మొదలు మేము లోపలే వైపు పట్టున్నాను. ఇప్పుడు లేదు, ఇదే ఇంకా బయట నుంచే చూడాలి. లక్ష్మీబాయి సిందే సాయినాథ్ మహారాజుకు సేవ చేసిన భక్తులందరూ బయజమ్మబాయి తర్వాత పేర్కొందిన భక్తురాలు ఈ లక్ష్మీబాయి సిందే. క్షత్రియ వంశం పుట్టిందేమే. సిరి సంపద తుంటూగే కుటుంబము సుగుణాలు రాసి ప్రతిరోజు బాబా భోజనం తదుపరి మిగిలిన భోజన పదార్థాలను అత్యంత భక్తితో మహాప్రసాదం భావించి స్వీకరించేది. ఒకరోజు సాయిబాబా అప్పుడు పిలిచి, అమ్మ లక్ష్మి నాకు చాలా ఆకలిగా ఉన్నది, భోజనం తేగలవా అన్నారు. ఆమె చనాలను ఇంటికి వెళ్ళి భోజనాన్ని సిద్ధం చేసి తీసుకొచ్చి బాబా ముందుంచింది. ఆ సమయంలో ఆకలితో ఎక్కడెక్కడాడుతున్న కుక్క ఒకటి బాబా సమక్షంలో ఉంది. లక్ష్మీబాయి తెచ్చిన భోజనాన్ని సాయిబాబా కుక్కకు పెట్టారు. లక్ష్మీబాయి చాలా నిరాశ చెందింది. అది గమనించిన బాబా అన్నారు, అమ్మ లక్ష్మి నీవు ప్రయాసపడి తెచ్చిన భోజనం కుక్కకు వేసిన నేను బాధపడుతున్నాను లేదు, నాకు తెలుసు. ఇదిగో ఈ పరమ సత్యాన్ని తెలుసుకో. సర్వజీవులు నేనున్నాను. ఆకలితున్న ఏ ప్రాణి ఆకలి తెచ్చినా నేను సంతోషిస్తుంటానన్నారు. ఆనాడు సాయం ఇచ్చిన ఈ స్ఫూర్తి నేటి కాలంలో కూడా సాయిబాబా భక్తుల పేదలకు అన్న సభలు విశేషంగా చేస్తున్నారు. అవసరమైతే జోలి కట్టుకున్నా సరే ఇచ్చేసేసి మరి అన్న సభలు చేసి సాయి గొప్పపాతలు అవుతున్నారు. ఇది ఆమెటి నుంచి ఆ రోజు ఎవరెవరు ఉన్నారు? శ్యామ్ ఉంటాడు. ఆమెటి నుంచి మాత్సాపతి, వీళ్ళందరూ ఉంటారు. ఇప్పుడు కూడా వీరందరూ కూడా స్వామి చరితాంతో ఉంటారు అనే భావన ఉంటారు. ఇప్పుడు అందరూ కూడా ప్రయాణమయ్యి ఎక్కడికి వెళ్ళాలి? షిరిడి వెళ్ళి అక్కడ ద్వారకామని ఉంటారు. ఇప్పుడు అందరూ కూడా ఇట్లా చేయి చెప్పండి బాబాకి చెప్పండి. ఈ రోజు ఈ పారాయణాన్ని మౌనముతో వింటాను. ఇది మాట్లాడు. 10 ఏళ్ళు అయిపోయింది. సద్గురు సాయినాథ్ మహారాజ్కి ఏం చెప్పారు? మాట్లాడను. దాని టెస్ట్ మాట్లాడు అయిపోయింది. ధ్యానంలో కూకున్నట్టు కూకోండి. అంటే బాబా చెప్తా ఉండాలి అనే వినాలి. అప్పుడు మీకు అనుమతి ఏదైతే అవుతుంది. అయినంత ఉంటా డిస్టెన్స్ పెట్టండి. అయినంత రాను ముందు కాదు ఉంటారు. రాను ముందు రండి. కృష్ణ ఫ్రీగా కూకోండి. హాయిగా ఎక్కడ ఇప్పుడు ద్వారకామని ఉంటారు.
మీరు మాట్లాడుతుంది అయినా నాసింహంగలము నేడే అది 1916 సంవత్సరం విజయదశమి పర్వదినము షిరిడీ గ్రామ పండుగ వాతావరణం సందర్శించుకొని చాలా కులాలను ఉన్నది. మధ్యాహ్నం ఆత్మీయుల భక్తులు చాలా మంది సాయిని దర్శించుకున్నారు. భోజనాలు అక్కడ ఉన్న భక్తులతో సాయి ఇష్టాభివృద్ధి జరిపారు. సాయంత్రం 4 గంటల నుండి పాల్గొనే కోసం గ్రామంలో మొదలైంది. గ్రామ పెద్దలు ప్రజల చేతిలో నిర్ణయాన్ని ఉంచుకొని పెద్దలకు నమస్కరించి ఆశీర్వాదం పొందుతున్నారు. సమావేశంలో ఒకరికొకరు కౌగిలించుకొని శుభాకాంక్షలు జరుపుకుంటున్నారు. పాల్గొనే ఉత్సవాలు గ్రామంలోని సాంప్రదాయంగా జరిగేవి. ఈ రోజు కాదు కనుమరుగైంది. ఆ రోజు షిరిడీ గ్రామ ప్రజలు సింహోనందం వేడుకలు జరుపుకొని ఆనందంగా గ్రామం తిరిగి తన ఇంటికి వెళ్ళే సమయంలో సాయి మహారాజ్ అక్రమంగా కోపతిరిపోయారు. చాలా గట్టిగా కేకలేస్తున్నారు. సడగా నారాయణ పడుతున్నారు. దురిలో మంటలు బాగా పైకి లేచాయి. ఆ సమయంలో బాబా ఉన్న దుస్తులు ఒక్కొక్కటి తీసి నీళ్ళు వేస్తున్నారు. చాలా బాగా ఒకరి నుంచి ఒక రంగోళి కూడా దుందలకు విసిరారు. మంటలు బాగా వేశాయి. ఇంకా బాగా పైకి లేచిపోయి సాయి దిగంగా నిలబడ్డారు. బలవంటే నిలబడ్డ సాయి బంగారు కాంతి సంధ్యాసం సూర్యుడుగా ప్రకాశిస్తున్నారు. భక్తుల భయంతో బాబా తెలుపుతున్నారు. వాళ్ళ దేంట్లో ఎరగా చిత్రకులుగా ఉన్నవి. నేను ఏమనుకున్నాను అందరూ బాధించుకుంటున్నారుగా ఇప్పుడు సరిగా చూడండి, నేను హిందువునా అవునా అంటూ బిగ్గరగా కేకలేస్తున్నారు. వారి దగ్గరికి వెళ్ళి మాట్లాడి కూడా ఎవరు శాసించలేకపోతున్నారు. భాగవతం ధైర్యం చేసి సాయి దగ్గరికి వెళ్ళాడు. దేవా, ఏంటి ఇంత ప్రవర్తన? మీరు ఇలా ఉగ్రం కాదని కారణం ఏమిటి? మిమ్మల్ని ఎవరు పండుగతో కానీ చెప్పుకోవడానికి ఇంటిపడి శాస్త్రం కూడా చేయలేరే. అందరూ భయపడుతున్నారు. ఈరోజు విజయదశమి పర్వదినము. అందరూ ఆనందంగా సింహోదయం జరుపుకొని వస్తున్నారు. సాయి శాంతించు శాంతించు అని పరిపరి విధాలుగా ప్రార్థించారు. భాగవతం అవును, సింహోదయం కదా, ఇది మీకు తెలిసిన నా సింహోదయం కూడా ఈ రోజే తెలుసుకోండి అంటూ సడగా ధ్యానం చెప్పి మరి అన్నారు సాయి. రాత్రి అయింది. చావడి ఉత్సవానికి వేళైంది. అసలు చావడి ఉత్సవం జరుగుతుందో లేదో అనే భయం కూడా ఏర్పడింది. రాత్రి 10 గంటల దాటాక బాబా శాంతించారు. భగవతి సాహసించి దగ్గరికి వెళ్ళి బాబాకు రంగోటి కట్టి ఉపయోగం తొడిగాడు. అయితే నా సింహోదయం ఈ రోజు ఏమన్నా బాబా మన దేవుడికి అర్థం కాదు. 18 సంవత్సరం వచ్చింది. బాబా భక్తుడు షిరిడి నివాసి అయిన రామచంద్ర పటేల్కి మొదటి జ్వరం వచ్చింది. చాలా రోజులు ఉన్న దుఃఖం, కళ్ళ వెంట రక్తం, అది భయంకరమైన క్షయవాది నుండి రాను రాను అతని వ్యాధి మొదటి అవసరం దశ చేరుకున్నాడు. ఒకరోజు రాత్రి సాయంత్రం బాగా స్మరించుకుంటా నిధుల్లోకి జారుకున్నాడు రామచంద్రపాటి. ఆ రోజు రాత్రి బాబా అతనికి స్వప్నంలో దర్శనమిచ్చారు. అంత జబ్బుల్లో రామచంద్ర పాటిల్ బాబా కాళ్ళ పట్టుకుని అది దీనంగా ఏడ్చాడు. తన జీవితంపై ఆశ లేదని, తను ఎప్పుడు మరణించినో తెలియజేయమని మరి ప్రార్థించాడు. నీవు చావు, నేను బతికించుకుంటాను, కానీ తాత్యాపటి గురించి నేను విచారిస్తున్నాను. వచ్చే విదేశీ రోజు తాత్య మరణించడం సత్యము. ఈ రహస్యం ఎవరితో చెప్పవద్దు, ముఖ్యంగా తాత్యానికి చెప్పకూడదు. జాగ్రత్త అన్నారు బాబా. ఇది జరిగిన కొన్ని రోజులకే రామచంద్ర పాటిల్ ఆరోగ్యం బాగుపడింది. అతను సంపూర్ణంగా కోరుకున్నాడు. కానీ అతని మిగిలినంత తాత్య గురించి ఉండబట్టలేక పారశివుడికి మాత్రం తాత్యాయ రాబోయే ప్రమాదం గురించి చెప్పాడు రామచంద్ర పటేల్. ఇటుక రాయి ఇక్కడ సాయి మహారాజుగా ఒక ఇటుక రాయి ఉండేది. ఎప్పుడు ఆ ఇటుకను తన చంద్ర ఉంచుకునేవారు. ఆ ఇటుకపై ఒక హస్తాన్ని నుంచి గొడవ అనుకుని కూర్చునేవారు. బాబాకు అత్యంత ముఖ్యమైన మసీదులో బాబా సేవ చేసే మాస్టర్ పారశివుడు లాంటి వారు ఆ ఇటుకను చాలా జాగ్రత్తగా చూసుకునేవారు. ఒకరోజు మసీదు శుభ్రం చేసే మాదకస్తైన కుర్రాడు ఆ రాయిని తన చేత పట్టుకొని మసీదు శుభ్రం చేస్తున్నాడు. ఆ నజాగ్రత్త వల్ల చేయి జారి ఆ ఇటు కింద పడి ముక్కలైంది. బాబా అసలు విచ్చెళ్ళారు. అక్కడ ఉన్న భక్తులందరూ చాలా భయపడిపోయారు. సాయి విచారణ చేసి తిరిగి వచ్చారు. ఇటుక తెలిసింది. విరిగిపోయిన 2 ముక్కలను 2 చేతులకి తీసుకున్నారు బాబా. నిర్లిప్తంగా ఆ విరిగిన ఇంకంగా చూస్తా అందరినీ ఆసక్తిగా చేసే విధంగా అమితంగా దుఃఖించారు. విరిగింది ఇటుక రాయి కాదు, నా దుష్కరమైన ముక్కలైంది. ఇది నా జీవిత సత్యం. దాని విలువ ఇంకా నేను జీవించి ఉన్న అవసరం లేదు అంటూ చాలా సేపు విచారించారు. అప్పుడే అక్కడ ఉన్న గోపాలరావు ఊటి బాబాతో, అయ్యా నేను ఈ 2 ముక్కలను బంగారు గట్టిగా కలిసి కట్టిస్తాను, తమ సెలవైతే అన్నాడు. గోపాలరావు ఏ వాక్యం అంగీకరించబడలేదు. ఇటుక దగ్గర నుండి సాయి మాటల్లోనూ చేతుల్లోనూ చాలా మార్పులు వచ్చాయి. తాను తన శరీరాన్ని వదిలి వెళ్ళడం చాలా దగ్గరలోనే ఉన్నదని చెప్పడానికి సంకేతం ఇస్తానన్నారు. ఒకరోజు అధిష్టానం దీక్ష బృందాన్ని పిలిచి తన ఎదురుగా కూర్చోమన్నారు. వారి కళలో చాలా నిశ్చింత చూస్తా గంభీరంగా అన్నారు, నేను ఆశావాది జరుగుతున్నాయి. నేను భౌతికంగా ఉన్న భయం ఎక్కడలేదు. నా నామం పలుకుతుంది, సమాజం భాషలను పడుకుతుంది, నా బట్టి సమాజం జరుగుతుంది. నన్ను నమ్ముకున్న నా భక్తులకు రక్షణ సమాజం జరుగుతుంది. ఇది యుగాత్మకు జరుగుతుంది, నన్ను విశ్వసించండి. సాయి వారి మాటలు విన్న వారిద్దరూ భయంతో భక్తితో కాదు, వారి కూడా మాటలు రాలేదు. బొమ్మాయి వచ్చిన పుత్రాలు చంద్రబాయి భూహాన్ని వరకు మీరు మాట్లాడి శక్తి రావు, మీరు ఎక్కడ ఉంటుంది అక్కడ ఉంటా అన్నారు బాబా. 1918 సంవత్సరం వచ్చింది. సాయి మహారాజ్ శ్రీరాముని కథలన్నా రామభక్తులన్నా చాలా ఇష్టమైన విషయాన్ని గత అధ్యయనం సార్
బయట కుమారుడు తాత్యా పంటకు దేవుడిగా అదిపోసి విజయదశమి 10 రోజుల ముందే తాత్యా పంటకు ఆరోగ్యం బాగా క్షీణించింది, మంచాన్ని పడ్డాడు. అతని పరిస్థితి గంటగంటకు విజయాలిపోతుంది. తాత్యాలను సమీపించిందేమోదని రామచంద్ర పట్ల మహాలక్ష్మి భయపడుతుందా? ఏ క్షణంలో ఎటువంటి దుర్వార్త వస్తుందని వాళ్ళందరూ చాలా భయపడుతూనే ఉన్నారు. తాత్యాన్ని గురించి సమాచారం సాయిబాబు చేరింది. సర్వాంతరమే ఆ స్వామికి తెలియజేయండి. అదే సమయంలో సాయం వారికి కూడా జ్వరం వచ్చింది. అప్పుడప్పుడు బాగా తిరుగుతులుగా వచ్చి బాబాకి ఇబ్బంది పెడుతుంది. ఆహారం కూడా సరిగా తీసుకోవడం లేదు, బాగా నిశ్చితంగా ఉన్నారు. భిక్షకు కూడా వెళ్ళడం కాలేదు. కానీ అటువంటి స్థితిలో కూడా బాబాకు తాత్యాపాటలను చూడాలనిపించి ఆయన పిలిపించారు. నెరవేరి స్థితిలో ఇద్దరు మనుషుల సాయంతో పెట్టుకున్న తాత్యాన్ని చూసిన సాయిబాబు గురించిపోయి లేని ఒప్పందం తెచ్చుకొని తాత్యాకు ఎదురబడి అతను చేయి పట్టుకొని తీసుకొచ్చి తన పుస్తకాన్ని కూర్చోబెట్టుకున్నాడు సాయి. తాత్యా చేతులు నా చేతులు తీసుకొని చాలా అప్యాయంగా అనునయంగా రాగా ఎలా ఉన్నావు, ఎంతగా క్షీణించిపోయావు రా తాత్య అన్నారు బాబా. తన కవితో సమాధానంగా బాబు దీనికి చూశాడు తాత్య. అతనికి బాగా ఎదిరిగారు సాయిబాబా. ఇదిగో ఈ కాస్త పాయసం తిను అంటూ పాయసాన్ని అతని నోటికి అందించారు. కానీ ప్రేమతో సాయిబాబా ఇచ్చిన పాయసాన్ని కూడా మిగలేక వీలున్నాడు తాత్య. నిస్సాయంగా కన్నీరుతో దీనిగా సాయిబాబా చూశాడు తాత్య. అటువంటి దైన స్థితిలో తాత్యాన్ని చూసిన సాయిబాబా దుఃఖంతో చెందిపోయాడు. తనను బాబా బాబా అంటూ ఎప్పుడు ఏదో చెరువుతా ప్రేమగా పిలిచే తాత్య ఇలాంటి స్థితిని చూసే సాయిబాబాకి కన్నీరు ఆగలేదు. అతని గడ్డం పెట్టుకొని అన్వేస్తాయిగా ఒరే తాత్య, నీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలిరా, ఇది జాగ్రత్తగా మొదట్లో నేను అనుకున్నాను మనం ఇద్దరు కలిసి ప్రయాణం చేయాలని. కానీ నీ ప్రయాణం మాత్రం ఆపాను. నీ కుటుంబానికి నీవు ఇప్పుడు దూరం కాకూడదు, అందువల్ల నేను ఒక్కడినే వెళ్తున్నాను. ఏం జాగ్రత్తగా వింటున్నావా అన్నారు బాబు. అంత తెలుసుకున్నాను. తాత్యా పాటలు లేని ఊపిరి తెచ్చుకున్నాడు. ఎప్పుడు కూడా తాత్యా పాటలు సాయి మారిని మామా మామాని చాలా సులువుగా సంబోధించేవాడు కదా. అందులో భయాన్ని కుమారు భయాన్ని బాబా ఎప్పుడు అక్క అని పిలిచేవారు. ఆ కుటుంబానికి సాయి మారకు అందరికీ అనుబంధం ఉంది. కానీ ఆ రోజు తాత్యా పాటలు సాయి మారిని మామాని పిలవలేకపోయాడు. సాయి పలికిన పలుకులు వికృతిగా స్పందించాడు. ఎందుకంటే ఆ మాటలో వికృతి అక్షరం తాత్యాకి బాగా అర్థమైంది. సాయి మహారాజు రెండు చేతులు పట్టుకొని తాత్య పిక్కలు విడుస్తాయో బాబా బాబా సాయి ఇవ్వరాదు ముందు పోయా నేను పోతే నా కోసం నా బంధువులు నా భార్య బిడ్డలు మాత్రమే దుఃఖిస్తారు. కానీ బాబా అది బాగా కాదు. నీవు లోకమాత్రుడు, నీవు వెళ్ళిపోతే ఈ లోకమే ఆరాధనవుతుంది అంటూ తాత్య వాటి భావన పొందాడు. సాయిబాబు తుడిచిపోయింది. తాత్యాన్ని దగ్గరికి తీసుకున్నా ఆది తలసు అన్వయంగా అప్లయంగా ప్రేమతో కోపు తిరుగుతా మాట్లాడడానికి ప్రయత్నించిన సాయిబాబు దుఃఖంతో బాబా కూడా ఏడు బాగలేదు. ఒరే తాత్య, జీవరాల ఏది ఎలా జరగాలో అన్ని నిర్ణయాల ముందే జరిగాయి. నీవు భయపడి దేవుని నవ్వుతూ ఒరే తాత్య, నీకు ఒక సంగతి తెలిసిన మన జన్మ నుండి వస్తున్నారు నీకు ఒకటికి మాత్రము తల్లి కాదురా, నాకు కూడా నాకు అవే తల్లి లాంటిదే, అంతకంటే ఎక్కువ ప్రేమ కాదని చూసుకోవాలి కదా. ఆ తల్లి రుణం ఎలా తీర్చుకోవాలా? అవును, ఆమె ఎప్పుడు తీర్చుకుంటారు, తప్పకుండా తీర్చుకుంటారు. నీవు ఇంటికి వెళ్ళి విశ్రాంతి తీసుకో, నీ ఆరోగ్యం బాగవుతుంది. అదేనప్పుడు నీ భార్య బిడ్డల్ని జాగ్రత్తగా చూసుకో, భగవంతుడు నీకు మేలు చేస్తాడు. నీ వెళ్ళిరా అంటూ మొదలుపెక్కిన ఉదయంతో తాత్యాన్ని సాగనింపారు. ఆ రోజు సాయంత్రం ద్వారకా బాలకి అడుగు పెట్టాలని మాలసమతి బాబా దగ్గర అన్నాడు. బాబా బాగా పొద్దుకి దీపం వెలిగించానా? అవును భగవాన్, పొద్దుకి చీకటి కొడుతుంది, నేను ఎక్కడికో పైన వెళ్తున్నా. ఇప్పుడు కాదు కానీ 4 సంవత్సరాల తర్వాత అక్కడికి నీవు కూడా వస్తావు అన్నారు బాబా. మాలసమతి ఆ మాట లేదా అర్థం కాలేదు. ఏమి మాట్లాడుతున్నారు, వెళ్ళిపోయాడు. ఎంతో అనారోగ్యంతో కూడా లోపల మాత్రం కూడా చిత్రంగానే ఉన్నారు సాయి. మంచి ఆరోగ్యంతో ఉన్నట్టు అనిపించి ప్రమాదం తప్పిదనుకున్నారు. 2-3 రోజులుగా బాబా విడిచిపోవడం మానేసి ఆ రోజు అక్టోబర్ 15వ తేదీ విజయదశమి పండుగ బాబాని హస్తతో చూస్తున్న భక్తులకు దుఃఖం ఆగడం లేదు. సాయి బాగా నిశ్చించుకున్నారు. అప్పుడప్పుడు దగ్గర ఊరికి కలుగుతున్నారు. వారి కళ్ళలో కన్నీరు పోతుంది. ఆ సమయంలో బాబా వద్ద కూర్చున్న వారి కళ్ళలో కన్నీరు ఆగడం లేదు. కొందరు పంటి విగుతులు దుఃఖం అనుకుంటున్నారు, మరి కొందరు మెల్లగా కొందరు వెక్కి ఏడ్చుకున్నారు. ఆ రోజు ఆ గొడవ కూర్చొని ఉన్నారు. బాబుషిందే వేయాలి జపాకం పడి లక్ష్మీ బాసిందే బాలకృష్ణ శంకర శ్యామ మహాత్మే బాబా వద్ద ఉన్నారు. వారందరూ ఇంటికి వెళ్ళి వదిలి చేయమన్నారు. కానీ వారి ఎవరు అక్కడ నుండి కదలలేదు. సూర్యులకి చూస్తున్నాను, నిలుపుతున్నాను, సాయంత్రం వాళ్ళందరూ నేనే కలిగిన
నాకు ఇక్కడ ఏమీ బాగలేదు, నాకు గుడి పాట తీసుకున్నానండి, నాకు సేవ చేయడానికి ఎక్కడెక్కడి నుంచో భక్తులు ఊపులా కలిగి వస్తారు, నాకు తెలియదు. కానీ నా పార్టీ గుడి వాడిని సమాధానం చేయాలి, నా సెక్రటరీ నా మాట ద్వారా స్పష్టంగా తెలియజేసేస్తాయి. కానీ అక్కడ ఉండేవారు ఎవరు నేను నిర్ణయించలేదు. లక్ష్మీ బాసిందే బాబాకు ఎదురు ఒకరు కొంచెం ఇష్యూలను చూస్తాము. జరగబోయేలో ఆంగ్లీయ అర్థం అవుతాను పుట్టిన దుఃఖం ఉంది నిస్సాయంగా బిరుదు చూపుతూ చూస్తాము. ఆ నేతలను ఆశీర్వాదాలు చిక్కడి మీద జాగ్రత్తన్నాయి. బరువుకైన ముందులో వారికి విశ్వాసం సాయం వాళ్ళని చూశాను. నాకు ప్రసిద్ధి అవగాహన చేసుకున్న సాయం బుధాచరణ అనుకున్నా. అమ్మ లక్ష్మి ఇటు రామ లాగా కలిగించారు. అంత బాధలో ఆ పుక్కలేని కావలసిన బాబు దగ్గరికి వెళ్ళింది. అమ్మ ఇటు చూడు అటు ఆమె గొడవలోకి లాగంగా అప్డేట్ చూశారు సాయి. ఆ దుఃఖం తండ్రి ఏమిటి అంతా మీరు బాబాలు విడిచి వెళ్ళిపోతారా? నీవు లేకపోతే నాకు దిక్కేవరయ్యా. అయ్యా నిన్ను వదిలా అనుకుంటున్నారు, బాబాలు వదిలి వెళ్ళు, నీవు లేని ప్రపంచంలో ఎవరా ఉండేవయ్యా. ఇటు బిగ్గరగా ఏడుస్తా బాబా వారి సాయి మహారాజ్ బాబు ఓదార్చము కూడా లేదు. ఇటు చూడు లేచి కూర్చో, నీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి అన్నారు బాబా. లక్ష్మీబాయి లేచి కూర్చొని పొంగి పొంగి వచ్చే దుఃఖాన్ని ఆపలేక సదనయంతో బాబా ఒక చూస్తా ఉన్నది. అప్పుడు ఆమె ఆప్యాయంగా చూస్తా బాబా అన్నారు, బాబా లక్ష్మి నేను సన్యాసినమ్మా, నేను వీళ్ళు ఆకలి భార్య బిడ్డలు లేని వాడు. కానీ అమ్మా బాబా కొంచెం దుఃఖంతో పడుకుపోయి అయినా తను శోధించుకొని సాయంత్రం మళ్ళీ అన్నారు. కానీ అమ్మా లక్ష్మి ఈ సన్యాసి ఒక దివ్యమైన మధురమైన చిరస్మరణీయమైన అనుభూతిని మిగిలిస్తావమ్మా. అదేమిటి తెలుస్తా అమ్మా, అది మాటలు కంటే మధురమైన భావన అమ్మా. అదేమిటో చెబుతారు మీరు. తండ్రి మీద కన్నా కూతురికుంటే ప్రేమ ఎంత మధురం ఉంటుందో నాకు తెలియచేదే అమ్మా. నేను భోజనం చేయకపోతే నీ బాధపడేదారు. నాకు ఎప్పుడైనా కొంచెం జ్వరం వస్తే వెలివిడేదారు. నేను తెలుసుకోనమ్మా. సాయిబాబా నోటి జాదవాన్ని మాటలు లక్ష్మీబాయి కరిగిపోయిన ముందు ముద్దయింది. మళ్ళీ బాబా ఏం బాగా మాట్లాడు అవును బాబా నేనేం మాట్లాడుతుంది. ఇప్పుడు నాకుంటే మంటరాయి కావాలి, బాగుంటే నీవు నాకత్తు ఊగబోయింది లాగా. ఈ తండ్రి కూతురు మాత్రం ఎన్ని జన్మలో బాబా నీవు లేకుండా కదా జీవించిన నీవు లేని కానీ మేము ఊహించుకోలేకపోతున్నామయ్యా అంటూ బిగ్గరగా ఏడుస్తా తండ్రి రెండు చేతులు పడుకోండి. ఆమె ఎవరు ఓదార్చలేకపోతున్నారు. అక్కడున్న అందరూ భక్తులకు కూడా ఆ దుఃఖం ఆగడం లేదు. అందరూ ఏడుస్తున్నారు, ఒకరినొకరు పట్టుకొని. జరగరాది ఏదో జరగబోతుందని వారికి పూర్తిగా అర్థమైంది. అంతటి స్థితిలో సాయమరాజు కొంచెం సర్దుకొని పైకి లేచి గొడకానుకుని కూర్చున్నారు. అంతటి విపత్కర సభలోనూ శ్యామ్ స్వతంత్రించి మాట్లాడాడు. అయ్యా దేవా, మీరంతా వద్దని ధైర్యం చెప్పినా మేము దుఃఖాన్ని ఆపుకోలేమయ్యా. దేవా, నేను మీ పాదదాసుడు, మీ వద్ద తెలుసో తెలియక చాలా విషయాలు స్వతంత్రించి మాట్లాడుతున్నాను, క్షమించండి. బాబా బాబా సాయి, ఈ మాట అడుగుతున్నందుకు నన్ను మీరు మన్నించాలి, కోపగించుకోవద్దు. ఎంతమందికో ప్రాణదానం చేసిన దైవాన్ని, మరింతమందిని చాలా భయంకరమైన వ్యాధుల నుండి నయం చేసి బతికించిన ప్రత్యక్ష దైవాన్ని. అటువంటి మీరు బాబా బాబా మా కోసం మాతోనే ఉండాలి. ఇది మా స్వార్థం కావచ్చు. మాధవరావు దేశపాండే అన్న మాటలు సాయి మహారాజ్ విన్నారు. అంతటి స్థితిలో చిరునవ్వినవి సాయి అన్నారు. నాయన శ్యామ, నీవంటే నాకు కోపం ఎందుకయ్యా? కానీ ఇంకో విషయాన్ని గుర్తుపెట్టుకో. పాంచభౌతికమైన దేహధర్మాన్ని పాటించి మానవ జన్మ ఎత్తిన వారు ప్రకృతికి విరుద్ధంగా నడవకూడదు. మీకు ఎన్నిసార్లు చెప్పి నాకున్న విషయాలు అర్థం కావు. అందుకే మీకు మళ్ళీ మళ్ళీ చెబుతున్నా, అందరూ జాగ్రత్తగా ఉండండి అంటూ సాయం రాజు లేని ఒప్పుకొని తెచ్చుకొని కొంచెం సర్దుకొని కూర్చొని చాలా గంభీరంగానే అన్నారు. నేను ఎక్కడికి పోతున్నాను, మీరంతా ఇలా దుఃఖిస్తున్నారు. నేను మీతోనే ఉంటాను, ఆత్మకు చావు లేదు. నేను నా పార్థివ శరీరాన్ని వదిలి వెళుతున్నానని మీరంతా అనాథలు అవుతారమేనని భయపడవద్దు. శుద్ధ చైతన్యమైన నా ఆత్మ ముల్లోకం సంచరిస్తా. నన్ను నమ్ముకున్న ఆ భక్తులకు సర్వాకాల సర్వత్వంతో రక్షిస్తూ ఉంటుంది. ఇదిగో మీ అందరికీ అభయలిస్తున్నాను, జాగ్రత్తగా వినండి. ఇంతలో దగ్గరతో కూడా బాగా ఇబ్బంది పెట్టింది. దగ్గలేక ఉకిరి కళ్ళు నిండా నీళ్లు నిండుకున్న సాయిని బిగ్గరగా ఏడుస్తా తండ్రి రెండు చేతుల్లో పట్టుకుంది. ఆమెను ఎవరు ఓదార్చలేకపోతున్నారు. అక్కడ ఇతర భక్తులకు కూడా దుఃఖం ఆగడం లేదు. అందరూ ఏడుస్తున్నారు, ఒకరినొకరు పట్టుకొని. జరగరానిది ఏదో జరగబోతుందని వారికి పూర్తిగా అర్థమైంది. అంతటి స్థితిలో సాయి మహారాజ్ కొంచెం సర్దుకొని పైకి లేచి గొడకాని కూర్చుకున్నారు. అంతటి దుఃఖ సమయంలోనూ శ్యామ సుతం నుంచి మాట్లాడాడు.
అయ్యా దేవా, మీరంతా వద్దని ధైర్యం చెప్పినా మేము దుఃఖాన్ని ఆపుకోలేమయ్యా. దేవా, నేను మీ పాదదాసులను, మీ వద్ద తెలుసో తెలియకో చాలా విషయాలలో స్వతంత్రించి మాట్లాడను, నన్ను క్షమించండి బాబా. బాబా సాయి, ఈ మాట అడుగుతున్నందుకు నన్ను మీరు మన్నించాలి, కోపగించుకోవద్దు. ఎంతో మందికి ప్రాణదానం చేసిన దైవానివి, మరెంతో మందిని చాలా భయంకరమైన వ్యాధుల నుండి న్యాయం చేసి బతికించిన ప్రత్యక్ష దైవానివి. అటువంటి మీరు బాబా మా కోసం మాతోనే ఉండాలి. ఇది మా స్వార్థం కాకపోవచ్చు, స్వార్థం కావచ్చు. మాధవరావు దేశపాండే అన్న మాటలు సాయి మహారాజ్ విన్నారు. అంతటి స్థితిలో చిరునవ్వు వినవి సాయి అన్నారు, నాయన శ్యామ, నీవంటే నాకు కోపం ఎందుకయ్యా, కానీ ఒక విషయాన్ని గుర్తుపెట్టుకో, పాంచభౌతికమైన దేహధర్మాన్ని పాటించి మానవ జన్మమెత్తిన వారు ప్రకృతికి విరుద్ధంగా నడవకూడదు. మీకు ఎన్నసార్లు చెప్పిన కొన్ని విషయాలు అర్థం కావు, అందుకే మీకు మళ్ళీ మళ్ళీ చెబుతున్నా, అందులో జాగ్రత్తగా వినండి అంటూ సాయి మహారాజ్ లేని ఓపుకొని తెంచుకొని కొంచెం సర్దుకొని కూర్చొని చాలా గంభీరంగానే అన్నారు, నేను ఎక్కడికి పోతున్నానని మీరంతా ఇలా దుఃఖిస్తున్నారు. నేను మీతోనే ఉంటాను, ఆత్మకు చావుదే. నేను నా పార్థివ శరీరాన్ని వదిలి వెళుతున్నానని మీరంతా అనాథరవుతాను, నేను భయపడవద్దు. శుద్ధ చైతన్యమన్న నా ఆత్మ ముల్లోకలు సృష్టిస్తాను, నన్ను నమ్ముకున్న నా భక్తులకు సర్వాకాల సర్వత్వం రక్షిస్తూ ఉంటుంది. ఇవ మీ అందరికీ అభయయిస్తున్నాను, జాగ్రత్తగా వినండి. ఇంతలో దగ్గర కూడా బాగా ఇబ్బంది పెట్టింది. దగ్గరలేక ఉక్కిరి కళ్ళుండా నీళ్లు నిండుకున్న సాయిని చూస్తున్న వారి గుండెలు పిండినట్లయింది. అక్కడ ఉన్న వారెవరో దుఃఖాన్ని ఆపుకోలేకపోతున్నారు, కుమ్మలు ఏడుస్తున్నారు. ఆడవారు పొమిటి చెంగు నోటికి అర్థంగా పెట్టుకొని ఏడుస్తుంటే, మగవారు ముఖం చేతిలో దాచుకొని ఏడుస్తున్నారు. బాబా ఇంకా వాళ్ళు ఓదార్చే ప్రయత్నం చేయలేదు, గంభీర స్వరంతో అంటున్నారు, అందరూ జాగ్రత్తగా వినండి. నన్ను నమ్ముకునే వారిని నేను నిరంతరం రక్షిస్తూనే ఉంటాను. నా సమాధి నుండి నా మానుష్యాన్ని మాట్లాడుతుంది, నా సాయం కానీ సలహాలు కానీ మీకు నిరంతరం లభ్యమవుతాయి. నేను ఎప్పుడూ అంటే ఇప్పటిలా కానీ శుద్ధ చైతన్యవంతంగా ఉంటాను. మీ భారాలన్నీ కూడా నేను మోస్తాను. భౌతికంగా నేను కనబడకపోవచ్చు, ఈ కొలియుగంతా వరకు దివ్యమైన ఆత్మ నుండి మీకు రక్షణ లభిస్తుంది. ఏమందరూ జాగ్రత్తగా ఉంటున్నారుగా. నా అనంతరం నా వాళ్ళు ఉంటే నా భక్తులు చీమల బారులుగా షిరిడి వస్తారు. ఇంతసేపు ఎంతో గంభీరంగా మాట్లాడిన బాబాలో అలసట కనిపించలేదు. వారి ముఖం తేజోవంతంగా ప్రకాశిస్తూ ఉంది. లక్ష్మీబాయి సింధును పలకరించారు. అమ్మ లక్ష్మి, మాటల మధ్య నీకు చెప్పాల్సింది మర్చాను. ఇదిగో ఇందా ఈ 5 రూపాయలు నేను తీసుకో, ఉండమ్మా కాస్త ఆగు, ఇదిగో ఈ 4 రూపాయలు కూడా ఉంచుకోమ్మా లక్ష్మి అంటూ ఆమెకు మొత్తం 9 రూపాయలు ఇచ్చారు. మెల్లగా మళ్ళీ సర్దుకొని కూర్చున్నారు. మాధవ పత్రిక తెచ్చిన తాంబూలు వేసుకున్నారు. బాబా ముఖం వచ్చేసి చాలా తేజవంతంగా ఉంది. చిరునవ్వు నవ్వుతా ఉన్నారు. మంచినీళ్ళు తాగే ప్రయత్నం చేశారు, కానీ మింగడ పడినట్లుగా లేదు. అర్ధనిమిత నేత్రాలతో చుట్టూ చూడడానికి ప్రయత్నిస్తారు. నన్ను బుట్టివాడకు తీసుకెళ్ళండి, నన్ను బుట్టివాడకు తీసుకెళ్ళండి అలా అంటూనే ఒక పక్కకి ఒరిగిపోతున్నట్లుగా ఉంది బాబా శరీరం. అక్కడ ఉన్న వాళ్ళందరూ అయ్యో బాబా బాబా అంటూ ఏడుస్తున్నారు. అలా ఒరిగిపోతా బయ్యాజీ అప్పాకొట్టి పాటిల్ రోడ్లో పడిపోయారు సాయి మహారాజ్. అది గమనించిన నిమాంకర్ సాయి నోట్లో కొంచెం తులసి తీర్థం పోశాడు. అది కాస్త బయటకు వచ్చింది. అన్నారు సాయి. వారి కన్నులు మూతపడ్డాయి. ఆ దేవా సాయి తండ్రి అంటూ నిమాంకర్ బిగ్గరగా అరిచాడు. అతని వెంట అక్కడున్న అందరూ బోరుని ఏడుస్తున్నారు. క్షణాల ఆవర్త సిటీ గ్రామంతో పాకింది. అదే సమయంలో తాత్యా పట్లకు ఆరోగ్య కుదరడం ప్రారంభమైంది. కొంతసేపట్లో తాత్యా కోలుకున్నాడు. సర్వ మానవ సమానత్వం కోసము, సర్వజీవుల సంక్షేమ సౌభాగ్యాల కోసం అన్నించులు శ్రమించిన ఆ దయార్థుడు, అవతారమూర్తి, ఆ దైవం సంబోధుడు, ఆ యుగపురుషుడు తన పాంచభౌతిక దేహాన్ని వదిలి వెళ్ళిపోయారు. సాయమడక్కను పార్థివ శరణను వదిలిపెట్టారని వార్త తెలియగానే షిర్డీ గ్రామంతో ద్వారకామాయికి చేరుకుంది. భక్తుల హృదయంలో వర్ణాతీతం. కొందరు ఆ దుర్వార్తను తట్టుకోలేక నేల మీద పడి పొరలాడుతూ ఏడుస్తున్నారు. మరి కొందరు తమ తల్లు గొడకేసి కొట్టుకుంటున్నారు. కొంత తమ ఆప్తులను ఒకరికొకరు కోలించుకుని ఏడుస్తున్నారు. కొందరు భక్తులు విలిపించే తీరు చూపలకు కన్నీరు తెప్పిస్తుంది. అది చూసి అక్కడ చేరిన వారందరూ కూడా విపరీతంగా దుఃఖిస్తున్నారు. అది వర్ణాతీతం. సాయిబాబాకు చాలా సన్నిహితంగాను చనువుతో గడిపిన మాధవరావు దేశపాండే ఈ విధంగా విలిపిస్తున్నాడు. ఓహో బాబా తండ్రి, నీవు ఎప్పుడు పుట్టావు, నీ తల్లిదండ్రులు ఎవరు తెలియని అజ్ఞాతలో సుదీర్ఘ ప్రయాణం చేసి అలిసిపోయావా తండ్రి, మమ్మల్ని ఆరాధన చేసి వెళ్ళిపోయావా సాయి. ఈ లోకంలో నీకు బంధువులు ఎవరో లేరని కొందరు అనుకుంటారు, కానీ నిజం కాదు బాబా. మేమందరము నీ బిడ్డలము, నీకు ఆత్మబంధువులకు, నీ ఎడబాటులు విమలాదయ్యా. మా ఉదాహరణలు వచ్చి మా దుఃఖాన్ని ఎవరో ఆపుతారయ్యా. ఈ పంచలో మమ్మల్ని నేనే ఓదార్చుకోరు ఆయన. పంచభూతులు నీలవయ్యే. అయ్యో బాబా, నీ దివ్యమైన పంచభూతులు లేవు, పంచభూతులు లేవయ్యా. ఈ చెడు నిజాన్ని మేము మిగలేకపోతున్నాము కదయ్యా. పంచభూతిక దేవు, పంచభూతులు నీలవయ్యే. మా దుఃఖ తరంగంలో నవ్వనంటే
ఇట్టి మహిమాన్వితుడు ఎగలేక బతికి ఉన్నాము జీవోత్సవముగా. అయ్యా సాయి, నీవెక్కడ పుట్టావు? ఈ తల్లిదండ్రులు ఎవరికి తెలియదు కదా. ఈ సిద్ధి గ్రామాన్ని పుణ్యకీర్తిగా మార్చడానికి ఇక్కడికి వచ్చావా తండ్రి? ఎక్కడ పుట్టావో, మరెక్కడ వదిలి పొందావో, ఎక్కడి సిద్ధియో పర్యవేక్షణ విపాదన క్షేత్రమై జరగాలి. సాయిబాబా లెక్కకు నేను ముద్రలు చేసుకున్నాను నన్ను పిలిపించి సొంతసిద్ధిపోయాడు. ఆ విషయంలో సాయిబాబా పెట్టుకొని ఎంతో భక్తి పడుతూ సేవలించిన భక్తులు మహాస్మతి ఆ శుభ సముద్రం మునిగిపోయాడు. మహాస్మతి వినిపించిన తీరు అక్కడున్న భక్తులు కలిగి తరలించింది. మహాస్మతి అయ్యా, మీతో పాటు రాలేక మేమందరం జీవితముగా ఇక్కడే బతికి ఉన్నావయ్యా. నీవేరెట్టి జగత్ శూన్యమాయే, దాని తినలేనట్టి ఈ దీనజనులు బండమారిన నా గుండెలు బద్దలాయే. ఎడరోత్తముతని ఎడబాటు వేవు బాబా సాయి అయ్యో సాయి, ఈ కుక్కాబులు తెచ్చిన వెళ్ళే విషయం పెట్టేవు కానీ నీవు కారణంగా ఈ శరీరం క్షేత్రాన్ని మాత్రమే నీవు చేరిగా రెడ్డి వరకు బృందావనకి తిరిగి సంతరించే నీ పాదపడిగా మసీది పవన్ దిగులాకుండా దీక్షించే నేను నడిచినది పల్లెవిందుడు చాటుకున్నాయి. ఓ బాబా, నీవు దేవతా రూపాన్ని తెలిసినావు. భక్త జనముడికే ఇలా అవలంబించే అట్టి మహిమాన్ని వేయలేక వెతికి ఉన్నాము. ఈ విధమైన వినిపించి భక్త మాసి సోదరులు 2 గంటల చుట్టూ పక్క గ్రామాన్ని కూడా ఎంతో ప్రజలు మసీది చేరుకున్నారు. పూలతో బాబా సాయి చంద్ర కంపేశారు. చెడి గ్రామాలు శుక్ర సూత్రులు ముడి ఉంది. సాయి పాటలు చూడ ప్రజానికి జనసంతో ఉంది. బతుకు చేయడం చాలా కష్టమే. బాబా అంతిమ దర్శనం కోసం కీలో నిలబడిన వారికి 5-6 గంటలే వెళ్ళిన పట్టింది. నానావరి సన్యాసి వారికి వచ్చి బాబా బతికాయనికి నివాళులు పిలిచాడు. కాసేపు దొరికించాడు కూడా. కాసేపు అక్కడే మాతృ వెళ్ళిపోయాడు. ఆ రోజు రాత్రి విరవాచరణ శ్రమమైన లక్ష్మణ చూసి సాయి శక్తి ఇస్తున్నారు. చూడు లక్ష్మణ్ బాబా సాయంలో నేను వర్ణించానని భావించి నాకు పూజ ఆకులు ఇవ్వడం లేదు. నీవు త్వరగా లేచి శుచివై వచ్చి పూజ చేసి జ్యోతిష్కుడు సనాత ధర్మని కూడా దుష్టతత్వంగా పాటించే బ్రాహ్మణుడు నిత్యం సాయి వారికి పూజ జరిగే ప్రారంభించే అలవాటు లక్ష్మణ స్వప్న దృశ్యాన్ని అనుసరించి బుధవారం ఉదయమే పూజ మసీదుకి చేరుకున్నాడు. సాయి బోధకాయని అక్కడ ఒక కుర్చీలో కూర్చోబెట్టారు. లక్ష్మణ జోషి మామ శ్రీ సాయి గారు బోధకాయని పూజ చేసి ఆర్తి మౌల్యులు సేపు అటెంకరించారు. వారు లెక్కలకి ఉదయం ఆర్తి మధ్యాహ్నం కూడా ఇచ్చారు. సాయి బోధకాయని వారు అభిష్టమైన మోగివాడ సమాచార సంకల్పంతో అక్కడ ఊపిరి తోడడం ప్రారంభించారు. ఇది 15వ తేదీ అంటే విజయదశమి రోజున ప్రారంభించారు. రాష్ట్రాల నుండి వచ్చిన గోపాలం నుండి బొమ్మాయి నుండి వచ్చిన వారు ఊరివాడిని సమాచారానికి సంబంధించారు. బుధవారం గోపాలం నుండి శాస్త్రం కూడా వచ్చాడు. బొమ్మాయి వీరవారు వచ్చాడు. అందరూ కుశాలతో బాబా మసీదు ముందు 6 గంటల సమాచారానికి పత్ర నివేదన లేదంటారు. ఈ స్త్రీ పోలీసు పట్టేదంటే గ్రామం ఊరివాడిని సమాచారానికి గట్టి పట్టుకుంటాడు. అధికారులు పెద్దలు ప్రజాపతి సేవన ఓటికి పెట్టాలనుకున్నాడు. దాసుడు మహారాజ్ బాబా గిరాజ్ పక్కన కూడా ఉన్నాడు. బుధవారం ఉదయం అంటే తెల్లవారుజామున దాసుడు స్వప్నం దర్శించారు బాబా. అది గణం ఇక్కడ ఏమి చూస్తున్నావు? మసీదు కూలిపోయింది. పట్టుకుని తనను చాలా ఇబ్బంది పెట్టారు. షిరిడి వెళ్ళి కూలుతున్న కప్పు ఉన్నారు. బుధవారం సాయి సగానికి ఒక చిన్న అక్కరం నాటి వాహనంపై ఉంచి గ్రామంతో ఉడిగించారు. ఉడిగి పనంతరం బాబా ఉడికి బుడ్డివాడని తీసుకెళ్ళారు. ముడి చూడనే సమాధికి అన్ని ఏర్పాటు చేశారు. 36 గంటల కూడా బాబా శరీరం అవయవాలన్నీ కూడా మామూలుగానే దగ్గర సాగింది. మామూలుగానే కప్పిని తీశారు. 2వ రోజు సాయంత్రం మాత్రం బాబా నోటికి కొంచెం రక్తం వచ్చింది. సాయి అంత్యక్రియలో బాలపడే ప్రముఖ పాత్ర వహించారు. సమాధి కోసం తగిన 1000 నిండా పూర్వ 10 అక్కడ మసీదులో విరిగిపోయిన ఎక్కరాయి 2 ముక్కలు వెండి తీగ జతసేసి గట్టిగా బంధించి సాయి తలకి తప్పించారు. సమాధి కాకుండా 17, 10, 19 గురువారం రోజు జరిగింది. సాయిబాబా ఎప్పుడో ఒకటి ఉండేది. సాయి ఎప్పుడు ఎవరిని అమ్ముడు ముగ్గురు గురించేవారు కాదు. సమాజంలో అమ్ముడు తీసుకుంటే దాన్ని ఏనాడు రాశికాల భక్తులు బాబా సమర్చుకున్న ఆకుపట్టంగా కప్పి టోపి మార్పులు ఉన్నాయి. వాటిని తిరిగి ఒకటి సమాజం ఉంచారు. సమాజానికి చాలా శాస్త్రోక్తంగా జరిగింది. సాయిశ్వరాన్ని చక్రాలు పెట్టిన దాన్ని వెలిగబెట్టి సమాజంలో వచ్చి భక్తులు కూడా ఆహాకాలు చేశారు. కొందరు గుడ్డలు బాగుతున్నారు, కొందరు బిడ్డలు వేశారు, కొందరు గట్టిగా బిజినెస్ చేశారు.
ఈ గతంలో సప్తాహం కానీ 7 రోజులు లేక మండల పాలన కానీ అంటే 40 రోజులు సప్తాహం అంటే 7 వారాలు పారాయణించుకుంటారు. ఈ విధంగా పారాయణించుకోవడానికి వీలు లేని వారు వారి వారికి రోజుకు పెద్ద భక్తి శ్రద్ధతో పాలన చేసిన వారి కష్టాలను కూడా వెళ్ళిపోతాయి. వారిని వారి బంధువులని కార్యక్రమం కాపాడతారు. రోగబాధలు, రుణబాధలు మఠమైపోతాయి. శత్రువులు మిత్రులు అవుతారు. వ్యాపారంలో ఉద్యోగులు, విద్యార్థులు అన్ని విధాల వృద్ధి కలుగుతుంది. ఆయుధాలు వేషములు కూడా సిద్ధిస్తాయి. మానసిక ప్రశాంతత లభ్యమవుతుంది. జీవితం ఆనందంగా సాగుతుంది. పరిపూర్ణ విశ్వాసంతో సర్వదేవ సూత్రాన్ని సాగిస్తున్న విశ్వసించి ఆరాధించండి. మీకు అన్ని విధాలుగా చెప్తుంది. మీకు శుభం కలుగుగాక. సద్గురు సాయినాథ్ మహారాజ్. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. 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 గురు సాయినాథ్ మహారాజ్ కి జై. వెంకటేశ్వర మహారాజ్ కి జై. గురేశ్వర మహారాజ్ కి జై. అమ్మవారికి జై. భక్తులకి జై. రాముడి స్వామికి జై. ఇప్పుడు వేశారు. అవునా అవునా? ఎవరి కోసం వేశారు? సాయిబాబా. ఇన్ని రోజులు వేసింది మీకోసం, మీ ఓడుకో, మీ బంధువులకో, మీ వ్యవహారంకో వేశారు. ఇప్పుడు భగవంతుడి కోసం వేశారు కాబట్టి మీరు ఏ పని కూడా జరిగిపోతుంది. అది మొత్తానికి మేము షిరిడీలో సాయిబాబా చూడలేదు స్వామి డైరెక్ట్ గా. ఆ, ఆ, ఆ. స్వామి సమాధి దగ్గర కూర్చొని ఆయన స్వామికి దగ్గర భక్తులంతా ఎట్లా బాధపడరు అది మేము డైరెక్ట్ గా చూసాం. అదే అనుభూతి అంటాం మేము. దీన్ని అనుభూతి అంటాం. ఆత్మానుభూతి అంటాం. ఆత్మ సాక్షాత్కారం వేరే, ఆత్మ దర్శనం వేరే, ఆత్మ అనుభూతి వేరే. ఎన్నోసార్లు మా దీంట్లో సింగరేణిలో బాబా కూడా ఇది చేశాను. 100 సంవత్సరాలు 3000 మంది ఉన్నారు. స్టార్ట్ చేయండి అంటాడు. అంటే అక్కడ 2-3 సార్లు చేశాను పారాయణ తెలుసు. అవుతే ఇంతమంది ఉన్నారు కదా, ఎట్లా కరెక్ట్ చేయాలా? స్టార్ట్ అయ్యేవాడి 3000 మంది ఆ ప్లేట్లు అట్లా పెట్టుకొని నిలబడిపోయారు. 100 సంవత్సరాలు జరిగింది. నిలబడిపోయారు అట్లే. ఎవరు తింటామంటే ఏడుస్తా ఉంటారు. ఆమె వచ్చి ఒక 2 గంటలైంది అందరూ నమస్కారం చేయాలి బయటకి. మీ వాక్ డైరెక్ట్ గా ఎట్లా ఉంది అంటే ఆడ భక్తులు అమ్మవారు ఎవరైతే ఆడవాళ్ళు ఏడుస్తారో, ఎవరైతే వాళ్ళ స్వామి భక్తులు ఎందుకు పోయిండాడని బాధపడి ఏడుస్తారో, మీరు మాట్లాడుతా ఉంటే ఏడుస్తా ఉంటే డైరెక్ట్ వాళ్ళు ఏడ్చినట్టే ఉంది. ఇదే ఈ పుస్తకం మనిషి రాసిన వల్ల వెంకటేశ్వర ముందర అశ్వరాపేటలో చేశాను. వాళ్ళకి ఇది కూడా ఇచ్చారు, ఏమి బిరుదు నేనే ఇచ్చింది. ఇది దీంట్లో ఫోటో కూడా ఉంది చూడండి. వాడు కూడా నేను పుస్తకం రాశాను కానీ ఇంత బాగా ఎవరు సెలవు చేయలేదు. నేను నా ఫోటో ఉంది, వాళ్ళ ఫోటో ఉంది. ఫోటో కూడా వేశారు. బళ్ళ వెంకటేశ్వరరావు ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్. వాళ్ళని కూడా వాళ్ళ జీవితంలో అది సేల్ అట్లా. అది భగవంతుడు అంటే నాకు సాయి ఇచ్చిన ఇది అంతే. సాయి ఇచ్చిన పారాయణ ఉంటాం కానీ ఇది సాయి ఇచ్చిన వరకుగా భావించిన. ఇప్పుడే అంటే ఘట్టం పూర్తి రాకూడదు అరగంట ముందే దీంట్లో బాబా అని ఆపితో పాటు ఇప్పుడే ఆ రోజు శివకుమార స్వామి కాలం ఆ రోజు మీ గుడ్ల గుర్తుందా మీకు? శివకుమార స్వామి సరైన టైంకి వచ్చారు. ఇప్పుడే సమాచారం పూర్తయింది. దాదాపు అందరూ తన్మయం వచ్చేదారు కదా. నేను నిజంగా మనసులో అనుకుంటా ఉన్నా, స్వామికి వర్క్ ఉంది, యాక్చువల్గా మ్యారేజ్ వర్క్స్ ఉన్నాయి. ఇన్విటేషన్ అయితే ఇచ్చిన స్వామి వచ్చిన భవనంలో మంచి గవాపాటు ఇంకా ఆర్థిక లోపల ఉంటుంది కదా అని కూడా ఎప్పుడే చేస్తే చూస్తే స్వామి వస్తున్నాను. ఇదే బాబా దీనికి ఒక కారణం ఏమంటే నాకైతే బాగా తెలుసు. ఈ ఇక్కడ రావడానికి కారణం ఏమంటే ఈ మధ్య తిరుమలకు పోయి ఇన్విటేషన్ బాబా ఇన్విటేషన్ పెట్టుకొని మళ్ళీ బియ్యంకి ఇచ్చినాను, వాహనం కూడా ఇచ్చినాను. కానీ ఫస్ట్ కార్డ్ మీకు ఇవ్వాలని బాగా చెప్తున్నారు. ఫస్ట్ కార్డ్ ఈరోజు తెచ్చి ఫస్ట్ కార్డ్ మీకు వేసినాను.
వాడికి ఫస్ట్ మీరే రావాలి మా పెళ్ళికి. సంతోషం. అది బాబా ఆజ్ఞగా భావిస్తాం మేము. సార్ చెప్పడము, నేను రెడీ చేసుకోవడము, ఇవన్నీ ఒకేసారిగా తిరిగి కరెక్ట్గా మనసులో అనుకున్నా, ఈ ఆర్టికి తగినట్టుగా అంతా నీదైన పాట సోమనింట పాడింటే బాగుంది కదా అని ఒక ఇది చూస్తే సోమ వస్తా ఉన్నారు. స్వామి తెలియదేమో పంపిస్తారు. సద్గురు సాయినాథ మహారాజ్ కి జై. అంతా నీదయరా, అంతా నీదయరా, అంతా నీదయరా బాబా, అంతా నీదయరా సాయే, అంతా నీదయరా. ఈ జగమంతా నీదయరా, ఈ జగమంతా నీదయరా, అంతా నీదయరా బాబా, అంతా నీదయరా సారే, అంతా నీదయరా. జననము నీదయా, మరణము నీదయా, జననము నీదయా, మరణము నీదయా, జననము నీదయా, మరణము నీదయా, జననము నీదయా, మరణము నీదయా. జనన మరణ నిర్మూలము నీదయా, జనన మరణ నిర్మూలము నీదయా, అంతా నీదయరా బాబా, అంతా నీదయరా సారే, అంతా నీదయరా. పుత్రుడు నీదయా, మిత్రుడు నీదయా, పుత్రుడు నీదయా, మిత్రుడు నీదయా. పుత్ర పౌత్ర కళత్రము నీదయా, పుత్ర పౌత్ర కళత్రము నీదయా, అంతా నీదయరా బాబా, అంతా నీదయరా సాయే, అంతా నీదయరా. రాముడు నీవయ్యా, కృష్ణుడు నీవయ్యా, రాముడు నీవయ్యా, కృష్ణుడు నీవయ్యా, అల్లా నీవయ్యా, యేసు నీవయ్యా, అల్లా నీవయ్యా, యేసు నీవయ్యా, అంతా నీదయరా బాబా, అంతా నీదయరా సారే, అంతా నీదయరా. కాలము నీదయా, దేశము నీదయా, కాలము నీదయా, దేశము నీదయా. సర్వకార్యం కాలము నీదయా, దేశము నీదయా, కాలము నీదయా, దేశము నీదయా. సకల దేవతల రూపము నీవయ్యా, అంతా నీదయరా బాబా, అంతా నీదయరా సాయే, అంతా నీదయరా బాబా, అంతా నీదయరా. సాయి రామ్ సాయి రామ్ సాయి రామ్ సాయి రామ్, 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 సాయి రామ్
సాయి రామ్ సాయి రామ్ సాయి రామ్ సాయి రామ్ సాయి రామ్ సాయి రామ్ సాయి రామ్ సాయి రామ్ అంతా నీ దయరా బాబా అంతా నీ దయరా సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय ఎవరైనా పాటలు పాడారు స్వామి ఇంకో పాట పాడతారు స్వామి ఇంకో పాట 173 పారాయణంలో ఎంతమంది నేర్పించినాను చూడండి. కోమాకి వెళ్ళిపోయారు మా సింగర్ని దీంట్లో కోమాకి వెళ్ళిపోయారు. అది 100 సంవత్సరాలు అయినప్పుడు అక్కడ తిథి అది వచ్చింది. ఆ తిథి దశమిలో ఒకట పండుగ 3000 మంది కూడా నిలబడిపోయారు. నేను ఆశ్చర్యపోయాను. అంటే తిరుగుతూ ఉంటారు, భోజనం పెడుతూ ఉంటారు. ఈ గట్టి వచ్చేవాడికి ఎక్కడ ఎట్లా కంట్రోల్ చేయాలా, ఇది ఎట్లా చెప్పాలా, మాట్లాడితే ఇది పోతుంది. అది అట్లా అది ఆ 3000 మందిని ఎట్లా కంట్రోల్ నిలబడిపోయారు. 100 సంవత్సరాలతో అట్లే ఇది చార్జ్ కంటిన్యూషన్ ఉందా? అదేమది అదేమో ఎందుకు ఆటో కట్ ఆఫ్ పెట్టారు? వచ్చిందా చూడండి. హలో సార్ ఆఫ్ చేసి सीताराम 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 हनुमान 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 सीताराम सीताराम हनुमान सीताराम 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 हनुमान सीताराम 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 हनुमान सीताराम 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 सद्गुरु साईनाथ महाराज की जय। श्री कृष्ण गोविंद हरे मुरारे 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 हे नाथ नारायण वासुदेव हे नाथ नारायण वासुदेव हे नाथ नारायण वासुदेव
हे नाथ नारायण वासुदेव, हे नाथ नारायण वासुदेव, हे नाथ नारायण वासुदेव, हे नाथ नारायण वासुदेव, हे नाथ नारायण वासुदेव। हरे राम 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे। सद्गुरु साईनाथ महाराज की जय। హార్ట్ పెట్టేస్తాం. ఆకులు ఇస్తాను చేయాలి. स्वामी